చాలా సంతోషం. వాక్య భాగంలోకి వెళ్దాం. ఎక్కడున్నాం మనం? ఏ ఆలోచన కడున్నాం? సరే తీసి చదవండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండరు. దేని వలనట? ఒకవేళ తిండి వల్ల, తిండి కోసం మనం ఆలోచన చేసినాం. మత్తు వలన. హల్లెలూయా. ఒకవేళ మీ హృదయాలు దేని వల్ల మందంగా అవుతాట? మత్తు వలన. అయితే ఈ మత్తులో కూడా చాలా రకాల మత్తులు ఉన్నాయి. ఓన్లీ వైన్ షాప్ పోయి తాగే మత్తు మాత్రమే కాదు. ఒక మనిషి హృదయంలో రకరకాల మత్తు చేత నింపబడి ఉంటున్నాడు. హల్లెలూయా. హృదయము బహుఘోర వ్యాధి గలది అని దేవుని వాక్యం చెప్తున్నది. ఏ వ్యాధట? మామూలు వ్యాధి కాదు, హృదయానికి ఉన్న వ్యాధి. హృదయంలో ఏమేమి ఉంటున్నాయట? బహుఘోర వ్యాధి చేత ఈ యొక్క హృదయము పీడించబడుతున్నది. హల్లెలూయా. అయితే ఈ యొక్క హృదయము బహుఘోర వ్యాధి ఉన్నది. అసలు ఈ హృదయంలో ఏమేమి ఉన్నాయి? హల్లెలూయా. ఒకసారి తీసి చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. లోపటి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరములను, దేవ దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చాలు. హల్లెలూయా. ఒక మనుషుని హృదయంలో ఎన్ని ఉన్నాయి చూసినవా? ఇన్ని ఉన్నాయట. హల్లెలూయా. గిన్నె ఉన్నాక ఇది వ్యాధితోటి ఉండకపోతే దేనితో ఉంటుందమ్మా? చాలా ఉన్నాయి. వ్యాధి అంటే మామూలు వ్యాధి కాదు, ఒక్క వ్యాధి వ్యాధులకు ఉన్నాయి. హల్లెలూయా. బహుఘోర వ్యాధులు, బహుఘోర వ్యాధి గలది. అందులో మరి ఎందుకు ఇంత వ్యాధిగా ఉన్నది? ఇన్ని దాచుకున్నాడట. హల్లెలూయా. ఒక మానవుని హృదయంలో గిన్నెంటున్నాయి. పై రూపానికి మాత్రం ఎలా కనబడతారు? చాలా చక్కగా కనబడతారు. ఏమి ఎరగనట్టుగా, ఏమి మాటలాడినట్టుగా, మాటలే రానట్టుగా, ఏ చెడలవాట్లు లేనట్టుగా యాక్షన్. వీళ్ళ యాక్షన్లకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే కావచ్చు, అట్లా చేస్తారు యాక్షన్. నటన అనేది సినిమాలలో చేస్తే పైసలు వస్తాయేమో కానీ ఒకవేళ జీవితంలో నువ్వు దేవుడి దగ్గర నటిస్తూ కనుక జీవిస్తే అది నీకు, నీ కుటుంబానికే అది శాపగ్రస్తంగా మారుతుంది తప్ప అది ఆశీర్వాదం కాదు అనే విషయాన్ని నువ్వు గమనించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. వీళ్ళ హృదయము చెడ్డ హృదయముతో చెడ్డ ఆలోచనలు చేస్తారు, రకరకాల కార్యకలాపాలలో పాల్పొందుతారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? నేనే పాపిని కానే కాదు, నా దగ్గర ఏమీ లేదు. మళ్ళీ మాట్లాడినప్పుడు అయ్యో వీళ్ళకి ఏం తెలియదు కావచ్చు, వీళ్ళు ఏ పాపం ఎరగని వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎక్కడ తప్పుడు ఆలోచనలు లేవు కావచ్చు, వీళ్ళక్కడ ఎక్కడ తప్పుడు మనస్తత్వమే లేదు కావచ్చు అనే రీతిగా మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర నటిస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి నటించదు. మీ యొక్క పాపములను ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అపరాధములను నువ్వు దాచిపెడితే అది నీకు ఆశీర్వాదం కానే కాదు. హల్లెలూయా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేసాయి. తద్వారా నువ్వు దేవుడి చేత కనికరించబడతావు, తద్వారా దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడతావు. దయచేసి హృదయంలో ఏమున్నాయట? మొదటగా దురాలోచన. హల్లెలూయా. ఎవరి హృదయాలలో ఉన్నాయి? మనుష్యుని లోపల నుంచి వచ్చేది ఏంటంటే దురాలోచన. ఈ దురాలోచన ఎక్కడ పుడుతున్నది? హృదయం లోపల పుడుతున్నది. అందుకే ఆ హృదయం ఏం కావద్దు? మందం ఎక్కింది. దేని చేత ఎక్కింది మందం? మత్తు చేత, కొవ్వు చేత. ఆ యొక్క మత్తులో ఒక రకం ఏ మత్తుతోటి ఉన్నారు వీళ్ళు? దురాలోచన మత్తు. అంటే ఎప్పుడు చూసినా కూడా దురాలోచననే, ఎవరిని చూసినా దురాలోచననే, ఎవరిని చూసినా కూడా ఓర్వలేనితనం, ఎవరిని చూసినా కూడా ఏమాత్రం సహించలేని గుణం. అన్నదమ్ములను చూస్తే సహించలేని గుణం, సేవకులను చూస్తే సహించలేని గుణం, సంఘాలను చూస్తే సహించలేని గుణం, తల్లిదండ్రులను చూస్తే సహించలేని గుణం, భార్యను చూస్తే భర్తను చూస్తే భార్య. ఏమి గుణమట? సహించలేని గుణం. ఒకడు మంచిగా బ్రతికితే కూడా సహించలేని గుణం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళలో దురాలోచన ఉన్నది కాబట్టే ఈ గుణాలన్నీ కనబడుతున్నాయి. హల్లెలూయా. ఒకవేళ మంచి ఆలోచన ఉంటే అందరూ బాగుండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆలోచన చేస్తాడు. హల్లెలూయా.
దయచేసి ఈ దురాలోచన ఎక్కడ పుడుతున్నదట మానవునికి? హృదయంలో పుడుతున్నది. అందుకనే దేవుడు హృదయాన్ని ఏమంటున్నాడు? బహుఘోర వ్యాధి గలది. ఈరోజు నీ హృదయానికి ఉన్న వ్యాధి పోవాలి. హల్లెలూయా. నీ హృదయం, మరి హృదయం ఎలా బాగవుతుంది? ఈ హృదయం ఎలా బాగవుతుంది? ఒక 2 వీలర్ కనుక పాడైపోతే షెడ్ తీసుకుపోవచ్చు. ఒక 4 వీలర్ పాడైపోతే ఒక షెడ్ తీసుకుపోవచ్చు. ఒక మిక్సీ పాడైతే ఒక షెడ్ ఒక షాప్ దగ్గర తీసుకుపోవచ్చు, మెకానిక్ షాప్ దగ్గరికి. ఒక టీవీ ఖరాబ్ అయితే ఒక మెకానిక్ షాప్ దగ్గరికి పోవచ్చు. ఈ మౌతులు పాడైపోతే కూడా ఒక మెకానిక్ షాప్, ఒక ఫోన్ పాడైతే ఒక మెకానిక్ షాప్ ఉన్నది. హల్లెలూయా. రిపేరింగ్ షాపులు ఉన్నాయి. మరి మానవుని హృదయం పాడైపోతే, మానవుని హృదయములో చెడాలోచనలు పుడితే, దురాలోచనలు పుడితే, దీనికి ఎక్కడైనా ఉన్నదా అంటే అది దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో మాత్రమే నీకు విడుదల ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఉన్నది విడుదల. దీనికి లేదనుకోదు. ఎక్కడ వెతికినా కూడా దీనికి రిపేరింగ్ సెంటర్ దొరకదు. దీనికి ఒకటే మార్గం, యేసయ్య మార్గము మాత్రమే దీన్ని బాగు చేయగలిగినది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే బాగు చేయగలిగిన వాడు హృదయాన్ని. ఏ వ్యక్తి కూడా బాగు చేయలేడు. ఒక పాడైపోయిన వ్యక్తిని బాగు చేయాలంటే ఏ మనిషితోటి కాదు, కానీ మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచిన ఒక యేసయ్యకు మాత్రమే ఇది సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. ఆయనకు సాధ్యం. అందుకనే ఆయన సన్నిధిలోకి రావాలి. అయితే మరి దురాలోచనలు ఒకవేళ నీలో ఉన్నాయేమో, ఈ దుష్ట సాంగత్యం ఒకవేళ నీలో ఉన్నదేమో, ఒకవేళ ఈ దురాలోచనలు ఉంటే ఏమవుతుంది? చాలా మంది అంటారు, ఉంటే ఏమవుతుంది? ఒక పాముని ఇంట్లో సాదుకుంటే ఏమవుతుంది? ఏదో ఒక రోజు అది నేను కాటేస్తుంది. అంతేనా కదా? అట్లనే ఒక తేలును సాదుకున్నాను, జోబులు వేసుకో, పైన జోబులా ఒక తేలును వేసుకొని వండి. అర్థమైందమ్మా? మీ పాకెట్లో ఒక తేలును వేసేసుకో, లేకపోతే ఎడమ సైడ్ వేసుకో, ఇక ఈడేసుకో. డైరెక్ట్ ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి? ఇక వస్తుంది వ్యాధి మనోనికి. హల్లెలూయా. మరి ఎందుకు వేసుకుంటలే? అది విషం పురుగు కదా. మరి దురాలోచనలు కూడా ఏంటి అనుకుంటున్నావు? అవి విషము పురుగు కంటే చాలా పెద్దది. ఇంకా ఈ విషం పురుగు కుడితేనన్నా హాస్పిటల్కి ఇమీడియట్లీ పోతే ఒకవేళ బ్రతుకుతావేమో. హల్లెలూయా. దేవుని కృప వల్ల. మరి ఈ దురాలోచనలు ఉన్నాయనుకో, ఈ దురాలోచనలు ఉన్నప్పుడే దేవుని రాకడ వచ్చిందనుకో, వీడు సావలేక బతకలేక ఏమవుతాడు? నరకంలో కాలిపోతూ ఉంటాడు. హల్లెలూయా. నరకానికే ఇంకా డైరెక్ట్ పరిస్థితి. అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితి. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి? ఈ దురాలోచనలు నీలో, నీ మనస్సులో, నీ హృదయంలో కనుక ఉంటే ఏం చేయాలి? ఈరోజు వాటిని తీసి బయట పారవేయాలి. హల్లెలూయా. తీసి పారేయాలి. మంచి చెట్టు అయితే ఏం కాయలు కాస్తుంది? మంచి ఫలాలు ఇస్తుంది. ఇది చెడ్డ విత్తనం. ఇది ఏ విత్తనం? చెడ్డ విత్తనం. దురాలోచన నీలో ఉన్నది అంటే ఏంటిది? దురాలోచన అంటే ఎవరి మీద దురాలోచన? ఎవరి మీదనైనా దురాలోచననే. సేవకుల మీద దురాలోచన, సంఘాల మీద దురాలోచన, భార్య మీద దురాలోచన, భర్త మీద దురాలోచన, కుటుంబ సభ్యుల మీద దురాలోచన చేయడం, ఇరుగు పొరుగు వాళ్ళ మీద దురాలోచన. ఒక ఆలోచన అన్నట మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అది మంచి ఆలోచన అయితే మంచిగా మారుస్తుంది, చెడ్డ ఆలోచన అయితే చెడుగా మారుస్తుంది. హల్లెలూయా. ఒక మనిషిలో మంచి ఆలోచనలు ఉంటే వాడు మంచివాడైపోతాడు. వాని ద్వారా అనేకులు మంచిగా అయిపోతారు. వాని లోపల నుంచి మంచి ఆలోచనలు బయటకు వెళ్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఒక మానవులలో చెడు ఆలోచనలు ఉంటే ఆ చెడు ఆలోచన ద్వారా అనేకులను వీడు చెడు ఆలోచనలో నడిపించే అవకాశం ఉన్నది. మరి ఈరోజు నీలో ఏ ఆలోచన ఉన్నది? చెడు ఆలోచన ఉన్నదా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఉన్నదా? దేవుని సమాజానికి వ్యతిరేకమైన ఆలోచన ఉన్నదా? దేవుని సంఘానికి వ్యతిరేకమైన ఆలోచన ఉన్నదా? సేవకులకు వ్యతిరేకమైన ఆలోచన ఉన్నదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ ఈ చెడు ఆలోచన ఉంటే ఏమవుతుంది అనుకుంటున్నావా? అది ఎంతవరకు దారి తీస్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా భయంకరమైన పరిస్థితులకు నడిపిస్తుంది దురాలోచన.
నువ్వు అనుకుంటాడొచ్చు దురాలోచన ఏమవుతుంది ఒక ఆలోచన అంటే, నేను చెప్తున్నా ఆలోచన బ్రతుకును మార్చేస్తుంది. మంచి ఆలోచన అయితే మంచిగా మారుస్తుంది, చెడ్డ ఆలోచన అయితే చెడుగా మారుస్తుంది. దురాలోచన అయితే నీకు దుష్టునికి దగ్గర చేస్తుంది, మంచి ఆలోచన అయితే నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా. మరి దురాలోచన ఒకవేళ నీలో ఉన్నదనుకో ఏం చేస్తుందట? అది మంచిగా చేస్తుందా? సర్పాన్ని నువ్వు నీ పాకెట్లో వేసుకున్నట్టే నిన్ను బాగు చేస్తుందా సర్పము? ఒక తేలు, ఒక విషం పురుగు, అది ఏదైనా కావచ్చు, బాగు చేస్తుందా? సాదుకుంటున్నారా అమ్మ ఎవరన్నా తేలును? సాదుకుంటున్నామా ఇంట్లో? ఒకవేళ సాదుకొని జోబులు వేసుకొని నువ్వు ఉండు అని అంటున్నావా? మరి దురాలోచనలు ఎందుకు సాదుతున్నావు? ఒక పిల్లి మన ఇంట్లో ఉన్నదంటే మనం సాధితేనే అది ఉంటాడు. మనం దానికి ఏం పెట్టకుండా దాన్ని బయటికి పంపించేస్తే అది మన ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. అది కుక్క అయినా, పిల్లి అయినా, ఏ జంతువు అయినా, పెంపుడు జంతువు అయినా, ఏదైనా కావచ్చు. హల్లెలూయా. దురాలోచనలు కూడా అంతే. అయ్యో నాకు అట్లనే ఉంటున్నాయి కదా పాస్టర్ అంటే నువ్వు సాదుతావు వాటిని ఏం చేస్తున్నావు? పెంచి పోషిస్తున్నావు. ఒకవేళ బట్టి పోషిస్తే అది నీ కుటుంబానికే ప్రమాదం ఉన్నదన్న సంగతి నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. అయితే ఏమేం ప్రమాదం ఉన్నది? మరి ఆ ఆలోచన ఎటువైపు నడిపిస్తుందో ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఒక ఆయన పేరు కయ్యూను, ఒక ఆయన పేరు హేబేలు. హల్లెలూయా. ఇరువురు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆదాము అవ్వలకు పిల్లలు. అయితే ఈ ఇరువురు పిల్లలు ఏం చేస్తున్నారు? ఏదో ఒక పనిలో సెటిల్ కావాలన్నా వద్దా? సెటిల్ అయిపోయినారు. మీరందరూ కూడా ఏదో ఒక పని చేస్తూ, అది ఉద్యోగమా, వ్యాపారమా, కూలి పనా, వ్యవసాయమా, అది గొర్రెలు కాసేవాడు కావచ్చు, ఏదో ఒక పనిలో స్థిరపడి ఉన్నారు. అయితే ఈయన కూడా ఒక పనిలో సిద్ధపడ్డాడు. కయ్యూను ఏ పనది? భూమిని సేద్యం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే పంటలు పండిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే వ్యవసాయదారుడు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపరిగా స్థిరపడ్డాడు. వీళ్ళు ఇరువురు కూడా దేవుని ఆరాధించడానికి, దేవునికి అర్పణ చెల్లించడానికి, వాళ్లకు కలిగి ఉన్న దానిలోంచి తేవడానికి సిద్ధపడ్డారు. అయితే మొదటివాడు ఏం తెచ్చినాడు? ఏబేలు ఏం తెచ్చినాడు? ఏబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడు. ఎందుకు లక్ష్య పెట్టినాడు? హేబేలు ఎలాంటి అర్పణ తెచ్చినాడు? తొలుచూలు పుట్టిన వాటిని. హల్లెలూయా. తొలుచూలు పుట్టిన వాటిని ఎవరికి అర్పణగా ఇస్తున్నాడు? దేవునికి అర్పణగా ఇస్తున్నాడు. తొలుచూలుగా పుట్టిన వాటిలో మళ్ళీ ఇంకా కొవ్విన వాటిని. హల్లెలూయా. అంటే నంబర్ 1 పొజిషన్లో ఉన్నదాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చినాడు. హల్లెలూయా. ఎందుకు తీసుకొచ్చిండంటో? ఏం ఆలోచన ఉన్నది ఈయనలో? ఏం ఆలోచన? దేవుడి మీద ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. స్వార్థపూరితమైన ఆలోచన కలిగి లేడు. స్వార్థపూరితమైన ఆలోచన లేదు. ఓర్వలేని గుణం లేదు ఆయనకు. ఏ గుణం ఉన్నది? మంచి గుణం ఉన్నది. మంచి ఆలోచనలు ఉన్నాయి. ఈ మంచి ఆలోచన ఉన్నది కాబట్టి దేవుని సన్నిధికి తొలుచూలుగా పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తీసుకొచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు మంచి ఆలోచన నీలో ఉంటే నువ్వు కూడా దేవుని సన్నిధికి కదా ఏం తీసుకొస్తావు? మంచి వాటిని తీసుకొస్తావు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మంచి పనులు చేస్తావు. ప్రతి ఒక్కరి విషయంలో మేలు మాత్రమే కోరుకుంటావు. మేలు చేయుట, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. హల్లెలూయా. మంచి ఆలోచన ఉన్నది ఈ యొక్క హేబేలుకు. కాబట్టి ఏం తీసుకొచ్చినాడమ్మా? ఏం తెచ్చినాడు? కొవ్విన వాటిని, తొలుచూలు పుట్టిన వాటిని. ఈరోజు మన తొలుచూరు పిల్లలు ఎక్కడ పోతున్నారు? బలంగా ఉన్నాడా? అబ్బా వీడు పోలీస్ అవుతాడు కావద్దంటలేండి. సమాజానికి కూడా ఉపయోగపడాలి, కానీ మొదటగా దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. అయితే మంచిగా ఉన్నాడు అనుకో, ఈయన ఇదవుతాడు, ఆయన అదవుతాడు. కొంచెం మంచిగా చదివింది అనుకో, కలెక్టర్ అవుతాడు,
లేకపోతే ఇంకో గొప్ప స్థానం. మరి దేవుడికి ఏంది? ఓ కొడుకు ఇది కావాలా, ఓ కొడుకు అది కావాలా, ఓ కొడుకు నీ చుట్టూ చేయాలి, ఓ కొడుకు నీ భూమి దున్నాలి, ఇవన్నీ చేస్తే మరి దేవునికి ఎవడు పని చేయాలా అంటే దేవునికి వద్దన్నట్టు. హల్లెలూయా. ఒకవేళ దేవునికి ఎవరిని ఇస్తారు తెలుసా? ఎవరిని ఇస్తారు? జనాలంటే బాగలేడు అనుకో, యేసయ్యా వీడు నీ సేవ చేస్తాడయ్యా. మంచిగా లేకపోతే కుళ్ళు పట్టిపోయినాడు వాడు, కుళ్ళు పట్టింది వానికి ఏదో రోగం దాపురించింది అంటే ఇప్పుడు దేవుడు వీడిని బాగు చేసుకొని వాడుకోవాలి. అంటే మంచిగున్నానైతే నువ్వు ఇయ్యవన్నట్టు. మంచిగున్నాను దేవుడికి ఇయ్యరు. కూరగాయల షాపు పోతే ఏమి కోరుకుంటావు నువ్వు? పుచ్చులు కోరుకుంటావా? పుచ్చిపోయిన టమాటాలు కానీ, పుచ్చిపోయిన బెండకాయలు కానీ, ముదిరిపోయిన బెండకాయలు, ముదిరిపోయిన బీరకాయలు చూసినప్పుడు ఏమంటాం? ఇది ముదిరింది, ఇట్లా ఇట్లా గించేసి ముదిరింది అడంటాడు. షాప్ అతడు అంటాడు, మంచిగా అమ్మ అతడు అంటాడు. లేదా కనబడతలేవా కళ్ళు? మరి ఏసయ్య కనబడతలేవా కళ్ళు? నువ్వు పుచ్చిపోయిన ఇస్తా అంటే, నువ్వు కుళ్ళిపోయిన ఇస్తా అంటే, నువ్వు ముదిరిపోయినాయి అంటే, ముదిరిపోయినాయి అంటే ఏంటంటే యవ్వన వయసులో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభు కోసం నీ పిల్లలను సమర్పించమ్మా, ప్రభు కోసం నీ పిల్లలను అప్పగించమ్మా, అయ్యా మీ పిల్లల్ని అప్పగించమంటే లేదు పాస్టర్ ఎప్పుడు అప్పగిస్తాడు ముదిరిపోయినాక. దేవుడా వీడు నా మాట ఇంటలేడు, ఈ అమ్మాయి నా మాట ఇంటలేదు, దేవుడా నువ్వు వాడుకో. ఈ ముదిరిపోయిన బెండకాయలు నాకెందుకురా? నువ్వు అంటలే ముదిరిపోయిన బెండకాయలు నాకెందుకని నువ్వెట్లా అంటున్నావు? మరి దేవుడు అనడా ఈ పుచ్చిపోయిన ముదిరిపోయిన నాకెందుకని? దేవుడి సన్నిధికి తొలుసూలు పుట్టినవి కొవ్విన వాటిని, హల్లెలూయా, అంటే శ్రేష్టమైన వాటిని, బలంగా ఉన్న వాటిని, నీకు బలం ఉన్నప్పుడే, దేవుడిచ్చిన యవ్వన బలం నీలో ఉన్నప్పుడే, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆరోగ్యం నీలో ఉన్నప్పుడు దేవుని కోసం రోషము కలిగి బ్రతికే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడున్న బలం రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడున్న మంచి యాక్టివ్నెస్ రేపు ఉండకపోవచ్చు, ఉన్నప్పుడే ప్రభు కోసం నువ్వు వాడబడాలి. హల్లెలూయా. ఇది మంచి ఆలోచన కలిగిన వ్యక్తిలో ఉన్న లక్షణాలు. మంచి ఆలోచన దేవుని పట్ల, దేవుని సంఘము పట్ల, దేవుని సేవకుల పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని పరిచర్య పట్ల. హల్లెలూయా. రేపు కాదు సాయం చేసేది, రేపు కాదు పరిచర్య కోసం ప్రభు కోసం ప్రయాసపడేది, ఈ రోజే ప్రయాసపడే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే రేపు నీదో కాదో నీకు తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఉన్నప్పుడే మంచి ఆలోచన కలిగి ఉండు. శ్రేష్టమైన తీసుకురావాలి. మన ఇంట్లో పాడైపోయిన సొమ్మును తీసుకొచ్చి ఎక్కడ పెడతాను? ఈరోజు చర్చిలో పెడుతున్నారు. ఎందుకయ్యా అంటే మేము కొత్తది కొనుక్కొచ్చుకుంటాం. ఇది దేవునికి. ఇదేనా దేవుడికి ఇచ్చేది? ఇది శ్రేష్టమైనదా? దేవుడు బాధపడుతున్నాడా లేదా? బాధపడతాడు. హల్లెలూయా. అలాంటి అర్పణలు, అలాంటి హృదయం కలిగిన వారిని స్వీకరించే పరిస్థితి లేదు. హల్లెలూయా. అలాంటి అర్పణ కాదు దేవుడు కోరుకున్నది. ఏ అర్పణ? శ్రేష్టమైనది. అది నీ దేహములోనైనా, నీ ధనములోనైనా, నీ సమయములోనైనా. హల్లెలూయా. సమయములో అంటే ఉదయకాలం లేవగానే మొదటి సమయం దేవునికి ఇచ్చే వ్యక్తివై ఉండాలి. అన్ని సమయాలు అయిపోయినాక, అబ్బా అన్ని పనులు తీరినాక ఇప్పుడు కొంచెం టైం ఉన్నది కదా, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటలే, ఇదా అంటే ఇంకా పనులు కనుక అయిపోతే ప్రార్థన చేయకపోదు అన్నమాట. పని పెట్టేసాయి. ఉదయంలో నీకు 6 గంటలకు పని ఉన్నదా? 4 గంటలుగా లేచి 1 గంట సేపు దేవునితో నువ్వు మాట్లాడి, 1 గంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి, అప్పుడు లేచి నీ పనులలో నువ్వు నిమగ్నంగా, దేవుని కృప నీకు నిశ్చయంగా తోడై ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆ రోజు చేసే పనులన్నింటిలో ప్రభు కృప నీకు తోడై ఉంటుంది, ప్రభు ఆత్మ నీకు తోడై ఉంటుంది. నువ్వు నడవవలసిన మార్గాలు నీకు నేర్పుతుంది. మంచి ఆలోచన కలిగి ఉండు, చెడు ఆలోచన వద్దు, దురాలోచన వద్దు. ఈయన మంచి ఆలోచన ఉన్నాడు. ఎవరో? హేబేలు. హల్లెలూయా. మంచి అర్పణ అర్పించినాడు. ఈరోజు నీ అర్పణ ఎలా ఉన్నది? చినిగిపోయిన నోట్ల, చినిగిపోయిన సంచులాలు వేసినట్టే అవుతుంది. నీ అర్పణ ఎట్లుండాలి? నీ హృదయం ఎట్లుంటుందో నీ అర్పణ అట్లే ఉంటుంది. హల్లెలూయా. హృదయం మంచిగా ఉంటే అర్పణ కూడా సరిగ్గానే వస్తుంది. అంతేనే కదా? ఇప్పుడు మన ఇంటికి ఒక బంధువులు వచ్చిందనుకో, వాళ్ళ ఎడల మనకు ప్రేమ, ఆప్యాయత, కరుణ, మంచి అనుబంధం ఉన్నదనుకో, వాళ్ళని ఎలా చూసుకుంటాం?
బాగా చూసుకో, మంచిగా హృదయం తెరిచి మాట్లాడు. ప్లస్ వాళ్ళకు కూడా కావలసినవన్నీ కూడా మనకు శక్తి సామర్థ్యాల కొలిది వాళ్ళకు మనము చేస్తాం. ఒక అతిథి వస్తే మన ఇంటికి, అయితే ఒకవేళ నీకు నచ్చని మనిషి వచ్చిండు అనుకో, ఏం చేస్తాడు? వీడిని ఎప్పుడు పంపించాలని చెప్పేసి ఉంటుంది. ఎందుకు? వీనికి ఏ ఆలోచన ఉన్నది వాని పట్ల? దురాలోచన, మంచి ఆలోచన లేదు. మొదటగా వచ్చిన వ్యక్తి పట్లనే మంచి ఆలోచన ఉన్నది కాబట్టి సోఫాలో కూర్చోబెట్టినాడు, మంచిగా మాట్లాడినాడు, భోజనం చేపించినాడు, అన్ని చేసినాడు, దగ్గరుండి చూసుకున్నాడు. రెండవ వ్యక్తి వచ్చినప్పుడు ఈయనకి ఏమున్నది? ఆయన పట్ల దురాలోచన ఉన్నది కాబట్టి ఆయనని హేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి దేవుని పట్ల కూడా నీకు మంచి ఆలోచన ఉంటే, దేవుని నువ్వు అంగీకరించిన వ్యక్తివైతే, దేవుని నువ్వు స్వీకరించిన వ్యక్తివైతే, దేవుని వాక్యము నీలో ఉన్న వ్యక్తివైతే, ప్రార్థన ఆత్మ నీలో ఉన్న వ్యక్తివైతే, నీలో ఏ ఆలోచన ఉంటే తెలుసా? మంచి ఆలోచన. హల్లెలూయా. ప్రతి మానవుని పట్ల మంచి ఆలోచనే. అందుకనే హేబేలు మంచి అర్పణ అర్పించినాడు, మంచి హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమవుతున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ చెడాలోచన ఏం చేసింది తెలుసా? కయీనుకున్నది. ఏమంటున్నాడు? కయీనుకు చెడ్డ ఆలోచన. దేవుని పట్ల, దేవునికి ఇచ్చే అర్పణ పట్ల, దేవుని పట్ల ఫస్ట్ అర్పణ కాదు ముఖ్యం. ఫస్ట్ ఏంటిది? హృదయం ముఖ్యం, తర్వాత అర్పణ. అయితే హృదయం మంచిదైతే హృదయంలో నుంచి వచ్చే అర్పణలు కూడా ఎలా ఉంటాయి? బాగుంటాయి. హృదయంలో ఆ మనిషి మీద నీకు ప్రేమ ఉంటే ఆయనను చూసుకునే విధానం కూడా, ఆయనకు పెట్టే విధానం, ఆయనకు నీళ్ళు ఇచ్చేది కావచ్చు, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, పాలు కావచ్చు, ఆ యొక్క భోజనగాలు కావచ్చు, ఆయనకు మనం ఇచ్చే షెల్టర్ కావచ్చు, అన్నీ కూడా బాగానే ఉంటాయి. లేకపోతే మన ఇంట్లో బెడ్రూమ్ ఉన్నా కూడా, 2-3 బెడ్రూమ్లు ఉన్నా కూడా బోర్డు మీద వండుకోపోంటాం, వరండాలో వండుకో. ఎందుకు? హృదయంలో ఆయన పట్ల ఈయనకు మంచి మనసు లేదు, అందుకు బయటకు పంపించేస్తున్నాడు. ఏమో తింటే తిని ఉంటుండు అన్నట్టుగా. అదే అధికంగా ప్రేమించిన వాళ్ళను ఎట్లా చూస్తారు? తినేదాకా విడిచిపెడతారా? వదిలిపెడతారమ్మా? తినేదాకా వదిలిపెడతారు. కొంచెం అన్న తిను, కొంచెం అన్న తిను. అరే తినొచ్చురా బాబు అంటే లేదు, నా తృప్తి కన్నా కొంచెం. ఇది మంచి ఆలోచన. హల్లెలూయా. ఫస్ట్ ఏమున్నది? ఆ మనిషి పట్ల ఇతడికి మంచి మనసు ఉన్నది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒకవేళ మంచి మనసే లేకపోతే ఏ కార్యక్రమం చేయడు. ఎప్పుడు పోతాడా అని ఏం చేస్తా అంటాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలామంది కూడా ఇప్పుడు వాక్యం వినే విషయంలో కూడా మంచి మనసు ఉంటేనేమో ఇంకా వింటూ ఉంటారు. చెడ్డ మనసు ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు బంద్ అవుతుందిరా అని చూస్తూ ఉంటారు. ఎప్పుడు యూట్యూబ్లో విన్నా కూడా ఒకవేళ ఎప్పుడు ఇది బంద్ చేసి ఇంకోటి ఓపెన్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఇది బంద్ చేసి ఇంకోటి చూద్దామా? ఒకవేళ ఇప్పుడు లైవ్లో ఇప్పుడు మీరైతే ఏమనుకుంటారు? ఎప్పుడు అయిపోతుందా అని చూస్తారు. అంటే వీని హృదయంలో ఏమున్నది? వాక్యం పట్ల దురాలోచన, అసూయ. అవసరమా అనేసి. హల్లెలూయా. అయితే దురాలోచన ఉన్నది ఎవరిలో? కయీనులో. ఈ దురాలోచన ఎక్కడికి నడిపించిందంటే భయంకరమైన స్థితికి నడిపించింది కయీనును. దురాలోచన ఉన్నది కాబట్టి ఏ అర్పణ తీసుకొచ్చినాడు? కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టి. అసలు ఫస్ట్ దేవునికి ఇష్టంగా ఎవరు లేరు? కయీనే లేడు. కయీనే అర్పణ లేనప్పుడు కయీన అర్పణ ఎట్లుంటుందమ్మా? మన మీద ప్రేమే లేనప్పుడు మనకు మర్యాదలు ఎట్లుంటాయి? ఫస్ట్ మర్యాదనా ప్రేమనా? చెప్పాలమ్మా అయ్యా, చెప్పాలి. ప్రేమ ఉందా మర్యాదనా? ఫస్ట్ ప్రేమ ఉంటే మర్యాదలు బాగానే ఉంటాయి. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తే, మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సంఘానికి మర్యాద బాగానే జరుగుతుంది, దేవుని సువార్త కూడా బాగానే జరుగుతుంది. హల్లెలూయా. మరి నువ్వు అంటున్నావు, ఓ లేదు పాస్టర్, నేను మంచి దేవుని పట్ల మంచి ప్రేమ కలిగిన వ్యక్తిని. ఓ సంతోషం. మరి దేవుని పట్ల, దేవుని కోసం ఎన్ని ఆత్మలు రక్షించినావు? నశించిపోవచ్చిన ఆత్మలు ఎన్ని రక్షించినావు? దేవుని పరిచర్యలో ఏది లోటుగా ఉన్నదో చూసి దాన్ని ఎలా పూడ్చినావు? దేవుని యొక్క ఆజ్ఞను మీరకుంటే ఎలా బ్రతుకుతున్నావు? దేవుని పట్ల ప్రేమ ఉన్నోనికి ఆయన ఆజ్ఞను కనీసం అతిక్రమించడానికి ఏమాత్రము ఇష్టపడడు. హల్లెలూయా. దేవునికి విరోధమైన పని ఏది కూడా చేయడు. ఎందుకు? ఈయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎందుకు? ఆ తండ్రి కూడా ఈయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించినాడు. యోహాను సువార్త 3:16 ఒక మాట ఉంటుంది. ఏమంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించి. చాలా సంతోషం. అంత మాత్రమే కాదమ్మా, నువ్వు కూడా ఏం చేయాలి? ఆయనను
ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించినాడు. ప్రేమించిన దానికి గుర్తుగా ఆయన ప్రాణము పెట్టి రక్తము గార్చి మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి మరలా నీ కొరకు నా కొరకు ఆయన మేఘాల మీద రానయ్యి ఉన్నవాడు. హల్లెలూయా. మరి నువ్వు ప్రేమించిన అనడానికి గుర్తేంటి? నువ్వు ప్రేమించిన అనడానికి గుర్తు దేవుణ్ణి విడువక సేవించే వ్యక్తివై ఉండాలి. దేవునికి విరోధమైన పని ఏది చేయదు. దేవుడికి ఇష్టం లేని పని ఏది చేయదు. నేను ప్రేమిస్తున్నా దేవుణ్ణి అనడానికి గుర్తది. దేవునికి విరోధంగా నువ్వు ఏది ప్రవర్తించదు. ఒక మాట కాదు కదా యోబు దేవునికి విరోధంగా ఒక మాట కూడా తన నోటి మాట చేతనైనను పాపము చెయ్యలేదు. హల్లెలూయా. ఈరోజు నోటి మాటతోటి కాదు, చూపుతోటి కూడా నువ్వు పాపము చేయలేని స్థితిలో నువ్వు ఉండాలి. అదే నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి ఒక గుర్తు. హల్లెలూయా. బూతు మాటలు మాట్లాడే అవకాశం ఉన్నా, చెడు చూపులు చెడు ఆలోచనలు చేసే అవకాశం ఉన్నా కూడా, చెడు ప్రవర్తించాల్సిన అవకాశం ఉన్నా యోసేపు దానికి దూరంగా పారిపోయినాడు. ఈరోజు నువ్వు అలాగూ పారిపోతే నీవు కూడా దేవుణ్ణి ప్రేమించడానికి ఒక గుర్తుగా ఉంటున్నది. హల్లెలూయా. అనుదినం ఆయనను సేవించాలి. యోషువ అంటాడు, మీరెవరిని సేవించినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. ఎవరు ఎటువైనా, ఎవరు ఎలా తిరిగినా, ఎవరు ఎలా ప్రవర్తించినా, ఎవరు ఎలా మాట్లాడినా నేను మాత్రము క్రీస్తుకు ఇష్టానుసారంగా అనగా ప్రభువుకి ఇష్టానుసారంగా బ్రతకడానికి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. హల్లెలూయా అని నువ్వు ఆ తీర్మానం చొప్పున నడిపించబడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుని కోసం అనేక కుటుంబాలను రక్షణలోకి తీసుకురావడమే నేను ప్రేమిస్తున్నా. అంటే ప్రేమకు గుర్తుగా ఏదన్నా వస్తువో ఏదన్నా ఒక కార్యక్రమమో ఏదో ఉంటుందా ఉండదా? నిన్ను ప్రేమిస్తున్నా అని భార్యను అన్నాడనుకో భర్త అనుడే తప్ప ఏం కొనియవో, ఏం తీసుకురావు, ఏం చేయవు. కనీసం నేను అడిగింది ఆశించింది ఏది కూడా చేయవు కదా. మళ్ళీ మాత్రం ఏమంటాడు, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టమైతే ఏది మరి అని అడిగినట్టుగా దేవుణ్ణి కూడా యేసయ్యా నువ్వు నాకు ఇష్టం యేసయ్యా. ఇష్టం ఉన్నోడు ఎంత కష్టమైనా భరిస్తాడు. హల్లెలూయా. ఇష్టం ఉంటే గతి లేని సంసారం చేయొచ్చట కానీ మతిగలవని సంసారము చేయలేనట. అంటే గతి లేకుండానైనా బతకొచ్చు, అంటే కూలి చేసి అయినా బతకొచ్చు. కానీ మనస్సు మాత్రము ఒక తిరగలేకపోతే వాళ్ళు కూడి ఉండలేరు, వాళ్ళు కాపురం చేయలేరు. హల్లెలూయా. ఈరోజు చాలా కాపురాలు కూలిపోతున్నాయి. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? రియల్గా చెప్తున్నా, కూలి చేసిన వాళ్ళేమో ఎండింగ్ టైం దాకా కలిసి ఉంటారు. కూలి చేసేటోళ్ళు ఎండింగ్ టైం దాకా. ఈ కోట్ల మిలియనీర్లు ఈ భార్య పోతుంది, ఇంకో భార్య వస్తుంది, ఇంటి విడాకులు అయిపోతూనే ఉంటాయి. చాలామందిని చూస్తున్నాం, మీకు కూడా తెలుసు. ఇంకా ఎంతమంది భార్యలను చేసుకుంటాడో, ఎంతమంది భర్తలను చేసుకుంటారో. హల్లెలూయా. అంటే డబ్బులను చూసి కాదు ప్రేమించి, దేన్ని చూసి? మనస్సు. ఈరోజు దేవుని దగ్గర కూడా మేము ప్రేమిస్తున్న యేసయ్యా, మేము మంచి ఆలోచన కలిగి ఉన్న యేసయ్యా అంటే, మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర నువ్వు మంచి పనులు చేస్తావు. హల్లెలూయా. మంచి పనులే. దయచేసి ఈయనకు మంచి ఆలోచన లేదు, దురాలోచన ఉన్నది. కాబట్టి ఏ పని చేస్తున్నాడు? దేవునికి ఇష్టం లేని పని. దేవునికి ఈయన నచ్చినట్టుగా లేడు. ఆయన అర్పణ కూడా ఎట్లున్నది? నచ్చినట్టుగా లేదు. అందుకే దేవుడు అన్నాడు, అతని అర్పణను ఏం చేయలేదు, దేవుడు లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. దేవుడు లక్ష్య పెట్టిన వాడు ఎక్కడున్నాడో? దేవుడి సన్నిధిలో ఉన్నాడు. దేవుడు లక్ష్య పెట్టని వాడు ఏమైపోయినాడు తెలుసా? దేశదిమరైపోతున్నాడు. చదువుకున్నాం మాట 14వ వచనం, ఇదే ఆదికాండము 4వ అధ్యాయం. ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడే దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉంది. చాలు. ఏం చేస్తున్నాడు? ఎందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా? ఆయనలో ఉన్నది మంచి ఆలోచన కాదు, దేవునికి ఇష్టమైన పనులు లేవు. దేవునికి ఇష్టం లేని పని చేస్తారు. మళ్ళా దేవుడు ఏమన్నా అంటే ఏమొస్తుంట వీళ్ళకు? కోపం. కయ్యనికి అదే వచ్చింది, కోపం. చాలామందికి వీళ్ళు పాట పక్క చక్కగా వాడరు. నువ్వు చక్కగా వాడలేదని పాస్టర్ గద్దిస్తే ఏమొస్తుంటుంది? కోపం వస్తుంటుంది. కట్టలు తెంచుకొని ట్రాక్ల నుంచి దాటుకొని వస్తుంటుంది. హల్లెలూయా. దాటుకొని వస్తుంది. గేట్లు పడ్డా కూడా ఆగదు. రైల్వే గేట్ కాడ గేటు పడగానే బండ్లు ఆగుతాయి కావచ్చు, కానీ వీళ్ళు కోపం ఆగదు. నరుని కోపం అట దేవుని నీతిని
నెరవేర్చదు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. ఎవరైనా కోపడుతున్నారు, బాగా కోపం వస్తున్నది అనుకో, అది కీడుకే కారణం అని గుర్తుపెట్టుకో, మేలు కాదు. ఏం చేయాలి? కోపాన్ని కత్తిరించి పడేయాలి. హల్లెలూయా. ఎందుకు? నరుని కోపం ఏం చేయదు, అది దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు నీ నీతిని నెరవేరుస్తున్నా అంటే నువ్వు కోపపడితే దేవుని నీతిని నెరవేర్చలేవు. ఆ కోపములో పాపం చేసే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. ఇంకొక కాడ కూడా అంటారు, కోపము చేయుడు కానీ పాపము చేయదు. కోపపడుడు కానీ ఏం చేయదు అంటే గద్దించాలి. కోపం అంటే గద్దించు, హెచ్చరించు. కానీ దాంట్లోనే రెండు బూతు మాటలు కూడా వదిలిపెట్టినాం అనుకో, ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. కొందరు గద్దించుకుంటా ఏం చేస్తారు? వీడు కూడా వాడు పాపం చేసిండని వీడు కోపపడబోతా అంటాడు, వీడు కూడా పాపం చేస్తాడు ఆ కోపంలో భాగంగా. అందుకనే కోపము చేయుడు కానీ పాపం చేయడు. గద్దించండి, హెచ్చరించండి, కానీ అలా పాపం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే నరుని కోపం ఏం చేయదు, దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని సంతోషపరచలేదు. కాబట్టి చెడ్డ పనులు చేసినా చేస్తారు, దురాలోచనలో ఉంటుంది. అరే నీ దగ్గర దురాలోచన ఉన్నది కాబట్టి నిన్ను నేను స్వీకరించలే, నీ అర్పణ మంచిగా లేదు, నువ్వు మంచిగా లేవు, నీ బతికే మంచిగా లేదు అని దేవుడు అంటే, కయ్యనికి ఏమొచ్చింది? నన్ను అంటావా? ఎవరి మీద కోపం వస్తాను నీళ్ళకు? దేవుని మీదనే. దేవుని మీద కోపం. చెరువు మీద కొంగ అలిగిందనుకో, చెరువు మీద ఒక కొంగ కావచ్చు, పక్షుల అలిగిపోయినాయి అనుకో, కోపం పెట్టుకున్నాయి అనుకో, వేటికి ఎండుతుంది? దాహం ఎవరికైతుంది? పక్షులకే అవుతుంది. సముద్రం కానే ఉంటుంది, చెరువు కానే ఉంటుంది, నది కానే ఉంటుంది. హల్లెలూయా. అది కూడా అంతే. దేవుని మీద కోపం చేసుడు, సేవకుల మీద మరలబడి మాట్లాడు, దేవుని సంఘ సభ్యుల మీద మరలబడి మాట్లాడు, ఇష్టం వాళ్ళు ఏదో సరి చేసుకోరా బాబు అని ఏదో ప్రేమతోటి చెప్పినందుకు, ప్రేమతోటి చెప్పినా వాళ్ళు ఎట్లా చెప్పినా నువ్వు స్వీకరించి నీకు చేతనైతే నీ హృదయాన్ని కట్టుకో, కానీ ఏం చేయకు, వాళ్ళ మీద తిరగబడకు. హల్లెలూయా. తిరుగుబాటు చేయకు. కయ్యను ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల పుడుతుంది ఆలోచన. వెళ్ళగొట్టినాడు. ఎందుకు వెళ్ళగొట్టిండు? నీ ఆలోచన మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు. అందుకే నిన్నేం చేసినాడు దేవుడు? ఆదామవ్వలను ఎందుకు వెళ్ళగొట్టినాడు? వాళ్ళలో పాపపు బీజం ఏమైంది? ఎంటర్ అయింది. హల్లెలూయా. పాపపు బీజం ఎంటర్ అయింది. అందుకనే వాళ్ళని ఏం చేసినాడు దేవుడు? లెట్ అవుట్. ఈరోజు కొందరు వెళ్ళగొడితే, దేవుడు నన్ను వెళ్ళగొట్టాడు, పాస్టర్ నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఆ పని నువ్వు చేయగన్నాడు, ఈ పని నన్ను చేయగన్నాడు, ఇట్లా అంటాడా అట్లా అంటాడా, పాస్టరేనా ఎన్నడు మాట అయ్యా అన్నీ నేలని తవ్వుతా అంటే వస్తుంటాయి. ఏంటి ఏమొస్తాయి? వెంకాసి తోడుతూనే ఉంటాయి. తోడి ఈ తోడిన గుంటలకే వీడైపోతాడు. ఆ విషయం ఈయనకి తెలియదు అసలు. హల్లెలూయా. అందుకని గుంటలు తోడు ఏం చేయాలి? మానేసేయి. ఎదుటోనికి గుంట తోడు మానేసేయి. ఆ గుంటలో నువ్వే పడిపోతావు. దయచేసి జాగ్రత్త. ఎక్కడన్నా అట్లా తోడిల్లా అంటే, హామాను తోడిడు ఎవరి కోసం? మోర్దెకై కోసం. మోర్దెకైకి ఉరికొయ్య తయారు చేసిండు హామాను. కానీ అదే ఉరికొయ్యకు హామాని ఎక్కుతాడన్న సంగతి హామాను తెలియదు. హల్లెలూయా. ఈరోజు ఎవరి కోసం గుంటలు తవ్వద్దు. నువ్వు చక్కగా నడుతున్నావా లేదో చూసుకో. కోపం చేయకు. ఆయన కోపం చేసిందంటే, దేవుడు ఒకవేళ నువ్వు సరిగా లేవని హెచ్చరించిందంటే ఏం చేయాలి? నువ్వు పోయి సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. ఈయన సరి చేసుకోలే. ఏమంటున్నాడు? నా యొక్క అర్పణ లక్ష్య పెట్టవా అని చెప్పేసి ఆ కోపం పెట్టుకొని పోయి ఎవరిని చంపేసిండు? అతడి తమ్ముడైన ఏబేలు. అంటే నాకంటే చిన్నవాడిదేమో అర్పణను లక్ష్య పెట్టినావు, నా అర్పణ లక్ష్య పెట్టావు అంటే నాకు కానిది వానికి. కొందరికి ఉంటాయి ఏం ఆలోచనలు అమ్మ ఇవన్నీ? దురాలోచన. మంచి ఆలోచన అన్నదమ్ములలోనే, అక్కయ్యలలోనే. నేను చెయ్యలేదు వాడు చేయదు, ఎట్లనన్నా వానికి అడ్డం పెట్టారు. ఏం ఆలోచన? తమ్ముడు బతుకుతాడు, దేవుడి స్తోత్రం అనాలన్నా వద్దా? సర్లే
తమ్ముడు ఎవడైతే తెలివి కల్లోడు వాడు సత్య సంబంధంగా పోతున్నాడు, నేను కూడా అలా పోవాలని అనుకోవడం, అది నిన్ను వల్లే నీ పొరుగు వారిని. సహోదరులు ఐక్యత కలిగి ఉండి ఎంతో మేలు. ఇక్కడ ఐక్యత ఉన్నదమ్మా, ఏమున్నది? తిరుగుబాటు ఉన్నది, వ్యతిరేకమైన ఆలోచన ఉన్నది. మరి సహోదరులందరూ మందిరంలో ఉన్నవాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు ఎట్లుండాలా? ఐక్యత కలిగి ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి. హల్లెలూయా. ఈ సహోదరునికి ఏమున్నది? సహోదరుని మీద అసూయ. నువ్వు ఇచ్చిందేమో దేవుడు ఇష్టపడతాడు, నేను ఇచ్చింది ఇష్టపడడు. అంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు, ఇప్పుడు నేను లేను. అసలు నిన్ను చంపేసింది అనుకో, దేవునికి నేను ఇష్టంగా ఉంటా అనుకున్నాను. అవుతుందా పని? అవుతుందా? పాపం హేబేలుని ఏం చేసినాడు? చంపేసి. ఎవరు? సహోదరుడు. ఈరోజు అన్నదమ్ములే ఆస్తుల కోసం, ఇండ్ల కోసం, భూముల కోసం, స్థలాల కోసం అన్నదమ్ములను, భార్యను, భర్తను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. బ్లూ కలర్ డ్రమ్ములు చూస్తేనే భయపడేటట్టు భయంకరమైన పరిస్థితి. ఏందంటే ఇదంతా ఆస్తి కోసం, ఆస్తుల కోసం చంపేయడం. అంటే ఏ ఆలోచన పుట్టింది వీళ్ళకు? ఆస్తిని చూడగానే దురాలోచన పుట్టింది. హల్లెలూయా. కొన్నిటిని చూడంగానే పుడుతుంది, ఇళ్ళలో రోగాలు పుడతాయి. కొన్నిటిని చూడంగానే పుడుతూనే ఉంటాయి ఇక దురాలోచనలు. అబ్బా వాడు ముందుకు పోతున్నాడు అంటే వాడిని ఎట్లయినా వెనుకకు లాగి నేను ముందుకు పోవాలి. ఇదన్నమాట పరిస్థితి. హేబేలును చూసి కూడా కయ్యను ఏమనుకున్నాడంటే, మా తమ్ముడిని ఎలాగైనా హతమార్చాలి, ఎందుకంటే వాడు నాకంటే గొప్పగా ఉన్నాడు. ఇప్పుడు నీకంటే మీ తమ్ముడు గొప్పవాడైతే ఏం చేయాలా? ఏం చేస్తావు? రాదన్న ఏం చేయాలమ్మా? దేవుడి స్తోత్రం, దీవించబడని. నేను ఏదో తప్పు చేసినా కాబట్టి దేవుడు నన్ను దీవించలే. నా తప్పును కూడా నేను ఒప్పుకొని నేను విడిచిపెట్టి నేను కూడా నా తమ్ముని వలె ప్రభు కృపలో దీవించబడతాను. ఇది ఈ మనస్తత్వం రావాలా. భార్యను పొగిడింది అనుకో, ఇది బాగా మాట్లాడుతుంది, దీని మాటలు అంటేనే అందరి వింటాను, నా మాట వింటలేదు, దీన్ని ఫస్ట్ నోరు మూపియాలి. అది కాదు, ఆమె సత్యానికి విరోధంగా పోతే నువ్వు నోరు మూపి, అసత్యమైన మార్గాలలో పోతే మూపి. సత్య సంబంధంగా పోయినప్పుడు నువ్వేం చేయొద్దు, వాటిని ఆపొద్దు. హల్లెలూయా. మా భార్యకైతే పాటలు ఇస్తారు కానీ నాకు ఇయ్యాడు పాస్టర్, అసలు దీన్ని పాటలే వాడొద్దని చెప్పాలి, అట్లయితేనే నాకు ఇస్తాడేమో. నీ గుడి ఏడు, అది కూడా గుర్తుపెట్టుకో. నీ గుడి ఏడు, నువ్వేమనాలి? దేవుడా నా భార్య వాడతాను, చాలా సంతోషం, నేను కూడా వాడాలయ్యా. హల్లెలూయా. నా స్వరము మంచిగా ఉండాలయ్యా, నా స్వరం కూడా బాగా రావాలి. నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా ప్రార్థన పరులాగా మార్చబడాలి. ఈయన ప్రార్థన చేస్తే అబ్బా పాస్టర్ గట్టిగా దేవుని స్తోత్రం అంటాడు, నాకైతే వస్తలేదు. క్రెడిట్ అంతా ఆయన పోతుంది. స్వార్థంగా పోతే ఏంటిదమ్మా ఇది? చర్చిలోనే ఉన్నాయి ఈ స్వార్థాలన్నీ. చర్చ్ దేవుడి సంఘంలో ఉన్నది స్వార్థం. ఉండొద్దు, ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వచ్చినారు, ఇద్దరు కూడా ఒక్క తల్లి కడుపులోనే ఉంటున్నారు, ఇద్దరు కూడా ఒక్కటే ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఒకడే దేవుని అనుసారంగా నడుతున్నామన్న భ్రమలో ఉన్నారు. కానీ ఒకడు ఉన్నాడు, ఒకడు లేడు. హల్లెలూయా. మీరు కూడా అనుకుంటున్నారు వచ్చి అందరం చర్చికే పోతున్నాం కానీ మన ఆలోచనలు వేరున్నాయి. పుర్రెకొక ఆలోచన ఉంది, పనికిరాని ఆలోచన, మంచి ఆలోచన ఏముంటుంది సామెత. మంచి ఆలోచనలు ఉంటే సంతోషం. ఈ యొక్క చెడు ఆలోచన ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడి చేసింది. ఈ చెడు ఆలోచన ఆశీర్వాదానికి, నెమ్మదికి, సమాధానానికి, ఆరోగ్యానికి, మేలుకు, దేవుని రాజ్యానికి కూడా నిన్ను ఏం చేస్తున్నది? దూరం చేస్తున్నది అనే విషయాన్ని గమనించు. ఏ ఆలోచన? చెడు ఆలోచన. చెడు ఆలోచన. దేశ దిమ్మరైపోయినాడు. దేశ దిమ్మరి అంటే ఏ దేశం కూడా నా దేశం కాదు, ఈ దేశంలో కాసేపు ఆ దేశం. ఏ పని కూడా చక్కగా ఉండదు. చెడు ఆలోచనలు చేసడానికి భయంకరమైన పరిస్థితి. ఏ పని చక్కగా సక్సెస్ కాదు, ఏది బాగుండదు, పిల్లలు బాగుండరు, కుటుంబం మంచిగా ఉండదు, ఒక్కడు చెప్తే కూడా ఇంట్లో అయినారు. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ఎవరు?
ఒక చెడు ఆలోచన గెహజీకి వచ్చింది. ఏం దేని మీద? ధనం మీద. ఆ ధనము నాదైతే మంచిగుండో. చెడు ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో నయమానుకు పోయిన కుష్ఠరోగం అంతా గెహజీకి వచ్చేసింది. ఓ చెడు ఆలోచన దేని మీద? ధనం మీద. ఈయనకు సహోదరుని మీద చెడు ఆలోచన, దేవుడి మీద చెడు ఆలోచన. ఈరోజు నీకు దేని మీద చెడు ఆలోచన ఉన్నదో జాగ్రత్త. దయచేసి ఈరోజు ఆ చెడు ఆలోచనను కుక్కటి వేర్ల కంచి పెళ్ళగించి బయట పారేసే వ్యక్తి అయి ఉండాలి. నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించడానికి ఆయన ఎలా ఉన్నాడంటే సిద్ధముగానే ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ చెడు ఆలోచన చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో చెప్పలా? ఎవరు చేస్తారట? భక్తిహీనులే చేస్తారు. చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 37 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. చాలు. హల్లెలూయా. ఏం చేస్తారట? భక్తిహీనులు నీతిమంతుల మీద ఏ ఆలోచన చేస్తారు? దురాలోచన చేస్తారు. ఎవడైతే భక్తిహీనుడిగా ఉంటాడో వాడు దురాలోచన చేస్తాడు. ఫస్ట్ దేవుని యందు భయము, భక్తి, యథార్థత. దేవుడు అంటే భయం, దేవుని వాక్యం అంటే భయం, సేవకులు అంటే భయం, సంఘం అంటే భయం. ఎవడైతే కలిగి ఉంటాడో వాడు దురాలోచనలు చేయడు. ఒకవేళ భక్తిహీనుడు అయితే ఏమవుతుందట? వాళ్ళని నీతిమంతులను చూసి ఏం కొరుకుతాడట? పండ్లు కొరుకుతా అంటాడు. పళ్ళు కొరకడు అన్నట్టు. పండ్లు కొరుకుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? నరకంలో ఉంటుంది. నరకంలో ఉంటుంది పండ్లు కొరుకుడు. మరి వీడు ఇక్కడనే కొరుకుతాడు పండ్లు. అంటే వీడు నరక సంబంధి, వీడు దైవ సంబంధి కాదుగా. ఓ నువ్వా అంటే పండ్లు కొరుకుతా ఉంటాడు. ఏమున్నది? ఎవరిని చూసి? నీతిమంతులను చూసి. నీతిగా ఒకడు ఉంటే వీడికి ఓర్వలేని గుణం, ఆశీర్వదించబడితే ఓర్వలేని గుణం, ఒకరిని పోగొడితే ఓర్వలేని గుణం, ఒకరు బాగుపడితే ఓర్వలేని గుణం. మరి గుణలక్షణాలు భక్తిహీనుడుగా ఎవరున్నారంటే ఒక మనిషి ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఎవరున్నారు? కయీను ఉన్నాడు. ఏమున్నది ఆయనలో? భక్తిహీనత. ఏబేలు ఎవరు? నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడి చేత ఆయన దీవించబడ్డాడు. కాబట్టి ఈయన ఏం చేయబడ్డాడు? కయీను దేశదిమరైపోయాడు. భక్తిహీనుడు చేసే కథలు అన్నమాట ఇవి. భక్తిహీనుడిగా ఉంటే ఏం జరుగుతుందట? ముందు జరిగే పరిస్థితి భక్తిహీనత. అందుకనే దేవుడు అంటే ఏముండాలి నీకు? భయము, భక్తి. హల్లెలూయా. దేవుడు అంటే భయము, భక్తి ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులుగా ఉంటాం. చాలామంది అంటారు మనం ఆశీర్వాదానికి వారసులు కావడానికే పిలువబడ్డాం కదా. అంటే పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులు ఎట్లయితావు? అందరినీ ఓర్వలేని గుణం పెట్టుకుంటేనా? ఆ ఓర్వలేని గుణాలు ఈ యొక్క ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్నాయి. అందుకని ఏమైపోయినాడు పాపం ఆయన? దేశదిమరైపోయాడు. ఎలా ఉండాలా? భక్తిపరుడుగా ఉండాలి. హల్లెలూయా. రెండవది వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ దురాలోచన ఏం చేస్తారు తెలుసా? చదువుకుందాం. ఎలా చేస్తారు అసలు దురాలోచన? ఆ 64వ కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం. ఆలోచన దృఢపరుచుకొందురు, చాటుగా ఊరల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. చాలు. హల్లెలూయా. ఏమనుకుంటారట? దురాలోచన మొదట వాళ్ళు ఏం చేసుకుంటారు? దృఢపరుచుకుంటారట. హల్లెలూయా. ఈ దురాలోచన ఎవడైతే చేయాలనుకుంటాడో వాళ్ళ ఆలోచన ఏం చేస్తాడు? ఫస్ట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్. ఫస్ట్ అభ్యర్థిని ఏం చేస్తాడు? వీళ్ళు బలపరుస్తూ ఉంటారు అభ్యర్థిని. ఎవరైతే ఒక పార్టీ తరఫున అభ్యర్థి నిలబడతాడో ఆయనను బలపరుస్తారు. వీళ్ళు కూడా ఏం బలపరుస్తారట? ఈ భక్తిహీనులు ఏం బలపరుస్తారు? దురాలోచనను బలపరుస్తూ ఉంటారు. దేవుని సేవకుని బలపరచరు. భక్తిపరుడైతే ఎవరిని బలపరుస్తాడు తెలుసా? దేవుని సేవకుని బలపరుస్తాడు. ఏమని? పాస్టర్ మనకేం కాదో దేవుడు ఉన్నాడు, మన పరిచర్య కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు, మనకు కూడా గొప్పగా మంచి రోజులు వస్తాయి. యేసన్న గారు అన్నారట. ఎవరితోటి? అబ్రహాం తోటి.
ఓసన్న మినిస్ట్రీలో ఏసన్న గారు అబ్రహాం తోటి అన్నాడట, ఇప్పుడు హెడ్గా ఓసన్న మినిస్ట్రీకి హెడ్గా ఉన్న అబ్రహాం గారితో అన్నాడట, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు పరిచర్యలో ఉన్నప్పుడు అందరు సేవకులు కూడా చాలామంది సేవకు వచ్చి మరలా ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి యూటర్న్ తీసుకొని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆయన అన్నాడట, అరే అబ్రహాం, మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పిండట. ఏసన్న గారు అన్నారట, అబ్రహాము, మనకు మంచి రోజులు వస్తాయి బిడ్డ, నువ్వు భయపడకు, వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు పారిపోకు, మనకు మంచి రోజులు వస్తాయని చెప్పినాడట. మరి రియల్గా మంచి రోజులే వచ్చినాయి. హల్లెలూయా. అద్భుతంగా ఆయన ఉద్దేశించని రీతిగా, ఆయన ఊహించని రీతిగా ఆయనను గొప్ప స్థానంలో ఓసన్న మినిస్ట్రీలో దేవుడు నిలబెట్టినాడు. హల్లెలూయా. అయితే భక్తిపరుడు, నీతిమంతుడు ఆయన కాబట్టి ఈయనను ఏం చేసినాడు? అబ్రహాం గారిని బలపరిచిన, దృఢపరిచిన. ఈరోజు మీరందరూ కూడా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, భక్తిహీనుడుగా కాకుండా భక్తిపరుడుగా, దేవుని యందు భయము భక్తి కనుక నీకుంటే నువ్వు దేవుని ఆలోచనను నువ్వేం చేస్తూ ఉంటావు? బలపరుస్తూ ఉంటావు. హల్లెలూయా. ఎవడైనా చెడు ఆలోచన చేస్తే దాన్ని ఏం చేస్తావు? నువ్వు చెదరగొడతావు. మంచి ఎవడన్నా పాస్టర్ మీద ప్లాన్ ఎత్తాను, ఉంచి ఏమనిపిస్తున్నా, దేవుని మీద ఆలోచన చేయకు, తెలుసు కదా కయ్యనికి ఏం జరిగింది అని చూపిస్తావు. లేకపోతే ఈడేం చేస్తాడు తెలుసా? ఈడు కూడా భక్తిహీనుడైతే అట్లనే కానీ, అవునరా నాకు కూడా అప్పుడప్పుడు పాస్టర్ నన్ను కూడా తిట్టిండు, అవునా, ఇద్దరం కలిసి చేద్దాం పట్టిగా. హల్లెలూయా. ఏం చేస్తాం? దేవుణ్ణి పట్టించినాడు ఇస్కరియోతు యూదా, భక్తిహీనుడుగా ఉండి దేవుని పట్టించినాడు. దురాలోచన చేసి యేసుక్రీస్తును పట్టించినాడు. ఏం చేసినాడు? ఆ నాణాలు తీసుకుపోయి ఓ పొలం కొంటే ఆ పొలంలోనే ఏం చేసుకున్నాడు? ఉరిపెట్టుకున్నాడు. భయంకరమైన పరిస్థితి. దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమి చేయలేమనే విషయాన్ని మనం ఏం చేయాలా? గుర్తించాలి, గమనించాలి. దురాలోచన దృఢపరుచుకున్నారు. ఈరోజు దురాలోచన ఎవడన్నా చేస్తే దాన్ని నువ్వేం చేయాలా? చెదరగొట్టాలి. కానీ దురాలోచనను బలపరుస్తున్నావు అంటే, ఒకడు దురాలోచన సేవకుల మీద, సంఘము మీద, దేవుని వాక్యము మీద చేసినప్పుడు నువ్వేం చేయాలా? దేవుని మీద చేసినప్పుడు దాన్ని ఏం చేయాలి? చెదరగొట్టాలి. ఎప్పుడు చెదరగొడతావు? నీలో దేవుని ఆత్మ ఉంటే, నువ్వు భక్తిపరుడుగా ఉంటే, నువ్వు యథార్థవంతుడుగా ఉంటే, నువ్వు నీతిమంతుడుగా ఉంటే, నువ్వు నీతి నిమిత్తము నిలబడే వ్యక్తివైతే చెదరగొట్టే వ్యక్తివిగా ఉంటావు. హల్లెలూయా. దురాలోచనలు చెదరగొడతావు. దేవుని ఆలోచనలు నువ్వు ఏం చేస్తావు? దృఢపరిచే వ్యక్తి అయి ఉంటావు. హల్లెలూయా. కానీ ఇక్కడ దురాలోచనలు చేసినోడు ఏం చేస్తాడట? ఫస్ట్ ఆలోచన ఏం చేసుకుంటాడు? దృఢపరచుకుంటాడు. అంటే నేను ఒక్కరిని చేస్తే బాగుండదు కదా, దీన్ని బలపరచడానికి ఇంకెవరన్నా సపోర్టు కావాలా? సపోర్ట్ తీసుకుంటాడు. ఫస్ట్ ఎట్లా చేద్దామని ప్లాన్ ఎత్తాడు. ఎట్లా చర్చిలో నుంచి బయటికి పోవాలి, ఎట్లా చర్చిలో ఉన్న వాళ్ళని ఇట్లా చేయాలి, ఎట్లా మా అన్నదమ్ములలో ఉన్న వాని ఆస్తి ఎట్లా లాక్కోవాలి, వీని బంగారం ఎట్లా లాక్కోవాలి, వీని బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా లాక్కోవాలి. వీడో సైబర్ నేరగాడు. సైబర్ నేరగాళ్ళకి ఎక్కడెక్కడో లేరు. ఎక్కడున్నారు? నీలోనే ఉన్నారు. జాగ్రత్త. సైబర్ నేరగాడు ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. నీలోనే లేని ప్లాన్ చేస్తా అంటాడు. వాని బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ నాలోకి ఎట్టు రావాలి. సైబర్ నేరగాడే సైతాన్ గాడు. హల్లెలూయా. సైబర్ నేరగాళ్ళు నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ వాడు కొట్టేది. ఎట్లా కొట్టేస్తాడో నీకు అర్థం కాదు. వాడు ఏం వేసిండో దురాలోచన ఒక పన్నాగా మన్నేసిండు. జాగ్రత్త. 5,000 కడితే ఇంత వస్తానే, 10,000 కడితే అంత పోతానే, వారానికి ఇన్ని పడతాయట, నెలకి ఇన్ని వస్తాయట, ఇక కూసున్న కాంచే గుర్రాలను మలపొచ్చట. దయచేసి కూసున్న కాంచి గుర్రం మలపలేవు, గుర్రం మీద ఉంటేనే మలపగలుగుతావు అనే సంగతిని నువ్వు గుర్తించు. కూసున్న కాడి నుంచే ఇక వస్తాయట. నెలకు 1,000 రూపాయలు, వారానికి 5,000 అట, 7,000 అట. ఇంకా మాతోటి వాళ్ళు చెప్పి గొప్పలు అయిపోతారా బాబు, నువ్వు ఫస్ట్. దయచేసి వద్దు మోసం. దయచేసి దృఢాలోచన దృఢపరచుకొని వాళ్ళు ఏం చేస్తారట? చాటుకు ఉరుల నొడ్డు కొనుటకు యోచించుకొనుసు. తప్పు పని చేసినాడు ఏం చేస్తాడు? ఎదుటిగా చేస్తాడా?
సాటుకు పోయి ప్లాన్ వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సాటుకో ఇక్కడ మాట్లాడు అంటే సాటు పోయి మాట్లాడతా అంటే ఏదో కథ జరుగుతుంది అంతే. మరి ఈడ మాట్లాడితే ఏమవుతుంది? లౌడ్ స్పీకర్ పెట్టమంటే పెట్టరు. అంటే ఇళ్ళ మీద ఎక్కించేమో చెప్దామని, ఇళ్ళ మీద ఏదో లేనిపోని మాటలు చెప్దామనే కదా. ఫోన్ మాట్లాడమ్మా, ఫోన్ మాట్లాడరా బాబు, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడండి. ఎందుకొద్దు? వీళ్ళిద్దరూ ఎప్పుడో దీనికోసం ఏదో బ్యాడ్గా డిస్కషన్ చేసిండు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ డిస్కషన్ వచ్చిందనుకో సడన్గా, వాడికి తెలియదు కదా అవతలకి ఇటు పక్కకే ఉన్నాడన్న సంగతి, లౌడ్ స్పీకర్ పెట్టిండన్న సంగతి. కథ రెడ్ హ్యాండ్గా బుక్ అవుతాడు. ఒకవేళ పెట్టిండనుకో బుక్ అవుడే. ఇక ఆ బుక్ కావద్దని వీడు ఏం చేస్తాడు? లేదు చిన్న పెడతాడు ఆయన. సరే 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 అరే మాట్లాడు. వాళ్ళకి అర్థమవుతుంది ఈ పక్కనే ఎవరో ఉన్నట్టున్నారు, అందుకే వీడు చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సరే 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 అని పనిచేస్తాడు. ఒకవేళ అవతల ఉన్నవాడు అర్థం చేసుకోలేదు, వాడు రీతినే ఉంటాడు. మాట్లాడమేంద్ర సరిగ్గా, చిన్న చిన్న మాట్లాడుతున్నావు గడవడాడు చూడు పరిస్థితి. సాటుకు మాట్లాడేది ఏందమ్మా ఇది? మంచి ముచ్చట్లా? ఓపెన్ మాట్లాడాలి సార్, ఓపెన్గా మాట్లాడు. ఓపెన్గా ఉండాలి హృదయం. హల్లెలూయా. ఫేర్ ఉండాలా, క్లియర్. దేవుడి బిడ్డమైన నువ్వు ఎట్లుండాలా? ఆల్వేస్ క్లియర్గా ఉండాలి. ఈ దురాలోచన ఉన్నోనికే ఉంటుంది. సాట్ లెక్కలు ఉంటాయి. సాట్ లెక్కలు ఏంది? మనిషి ముందట ఒక మాట, మనిషి వెనకాల ఒక మాట, చూస్తే ఒక మాట, చూడకుండా ఇంకొక మాట, ఇవన్నమాట. ఇవా క్రైస్తవుని లక్షణాలు. క్రైస్తవుని లక్షణాలు క్రీస్తును పోలి నడుచుకునేవి లక్షణాలు. హల్లెలూయా. క్రైస్తవుడు అనగా ఎవరు? క్రీస్తును అడుగు జాడలలో నడిచేవాడే క్రైస్తవుడు. ఎవని అడుగు జాడలో కాదో, యేసయ్య అడుగు జాడలలో, యేసయ్య వాక్యానుసారంగా, యేసయ్య ఆజ్ఞానుసారంగా ఎవడైతే నడుస్తాడో వాడు మాత్రమే క్రైస్తవుడై ఉన్నాడో వానికి మాత్రమే దేవుడి రాజ్యంలో పాలు పంపులు ఉంటాయి. సాటు మాటలు చెప్పేటోడు కాదు, సాటుకు ప్లాన్ వేసేటోడు కాదు. ప్లాన్ వేస్తాను సాటుకు. ఏమంటారు? ఎవరు మమ్మల్ని ఎవరు చూస్తారనుకుంటారట? ఇంకా ఎవరు అనుకుంటారట? దేవుడు చూస్తున్నాడా? నన్ను దేవుడు చూస్తలేడులే. ఎవడు అనుకుంటాడు? తప్పు చేసినాడు. ఈ తప్పు చేసినాడు ఏమనుకుంటాడట? మమ్మల్ని ఎవరు చూసేదారు? చదవండి. మనలను చెప్పుకుందరు దేవుడు చూస్తాడని నేను చెప్తున్నాను. హల్లెలూయా. మనల్ని ఎవరు చూసేదారని చెప్పుకుంటారట. నేను చేసేది పాస్టర్కి ఎట్లా తెలుస్తుందిలే, నేను చేసేది సంఘ సభ్యులకు ఎట్లా తెలుస్తుందిలే. నువ్వు చేసేది అన్నీ తెలుస్తాయి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. హల్లెలూయా. నువ్వు దేవునికి విరోధంగా చేసే కార్యాలు, నువ్వు సంఘానికి విరోధంగా చేసే కార్యాలు, నువ్వు సంఘ సభ్యులకు విరోధంగా చేసే కార్యాలు, నువ్వు వాక్యానికి విరోధంగా చేసే కార్యాలు దేవునికి తెలిసే ఉన్నవి. హల్లెలూయా. దేవునికి తెలుస్తాయి. ఏమనుకుంటాడట? ఏమనుకుంటాడటమ్మా చెప్పాలా? మనల్ని ఎవరు చూసేదరని నేను చెప్పే మాట దేవుడు చెప్తున్నాడా? ఇది బైబిల్లో రాసినదా లేదా? మనల్ని ఎవరు చూసేదారు? ఎవడనుకుంటాడు? ఈ భక్తిహీనుడైన దురాలోచన చేసేవాడు, దేవునికి వ్యతిరేకి. నేను అబద్ధం ఆడుతుంటే ఎవడు చూస్తాడో, నేను అన్ని ఆచారాల ప్రకారంగా వెళ్తుంటే ఎవడు చూస్తాడో, నేను మందు దానికి ఎవడు చూస్తాడో, నేను సిగరెట్ ముట్టిస్తున్నాడు ఎవడు చూస్తాడో, ఎవరు చూస్తలేరు అనుకుంటాడు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్నవాడు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మానవులను గమనిస్తున్నదనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మర్చిపోయినావేమో ఇప్పటికీ, నువ్వు మర్చిపోకు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఆయన. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకు. హల్లెలూయా. ఖచ్చితంగా చూస్తున్నాడు ఆయన. మమ్మల్ని ఎవరు చూచేదరని వీళ్ళు ఏం చేస్తారట? ఒక ప్లాన్ చేసుకుంటారట. ఏం చేస్తారటమ్మా? ఒక ప్లాన్. మనం ఇట్లా పోదాం, మనం ఇట్లా పోదాం, వాళ్ళకి తెలియదులే, ఈయనకు తెలియదులే. నువ్వు నడిచే భూమి ఎవరిదో తెలుసా? దేవుడు చేసింది. నువ్వు పీల్చే గాలి ఎవరిదో తెలుసా? దేవుడు చేసింది. నువ్వు యూజ్ చేసుకునే అగ్ని ఎవరిదో తెలుసా? దేవుడు చేసింది. నువ్వున్న ప్రకృతి మొత్తము నీవు కూడా దేవుడు చేసిన మనిషివే. అలాంటప్పుడు దేవునికి విరోధంగా చేసే కార్యాలైనా, దేవునికి అనుకూలంగా చేసే కార్యాలైనా ప్రతి ఒక్కటి దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు.
రియల్లీ చెప్తున్నా. గాలిని చేసిన వాడు, చెట్టు పుట్ట, మనిషిని చేసిన వాడు, సమస్తాన్ని చేసిన వాడు నీవు చేసే ప్లాన్ చూస్తలేడా? నువ్వు నడిచే నడకలు చూస్తలేడా? నువ్వు పెట్టుకునే ఎఫ్ఐఆర్లు చూస్తలేడా? చూస్తున్నాడా? నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, నీ మనస్తత్వం ఎలా ఉన్నది దేవుడు చూస్తున్నాడా? దురాలోచన వదిలిపెట్టు, దుష్ట సాంగత్యం వదిలిపెట్టు. ఎందుకో తెలుసా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. దుష్ట సాంగత్యం ఏం కాదులే, దుష్టుడి సాంగత్యం చేసుకుంటా కూడా ఏమంటారు తెలుసా? ఏం కాదులే, నేను అంత దూరం పోన్లే, అది నీ భ్రమ. దేవుడికి చెప్తున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. హల్లెలూయా. మరి ఇట్లా సాటుకు పనులు చేసే వాళ్ళు ఎట్లుంటారో ఒక్కసారి వీళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో ఒకసారి గమనిద్దాం. 2వ సాముయేలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము త్వరగా చదువుకుందాం. 2వ సాముయేలు రాసిన గ్రంథము. ఈ సాటు మాటలు, సాటుకు ప్లాన్లు వేసేటోళ్ళు ఎట్లుంటారో మరి వాళ్ళ పరిస్థితులు ఏంటో ఒకసారి గమనిద్దాం. 2వ వచనం. ఒకనొక దినమున Yes. ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. చాలు. హల్లెలూయా. ఎవరు కనబడుతున్నది? స్నానం చేయు ఒక స్త్రీ. దావీదు. యథార్థంగా నువ్వు ఉన్నావు అనుకో, నీకే కొన్ని చూపిస్తాం. దానివల్ల నీలో ఏం పుట్టాలని? దురాలోచన పుట్టాలని. హల్లెలూయా. కొన్ని సంఘటనలను చూపించి నిన్ను పడగొట్టే ప్రమాదం ఉంటుంది. అయితే ఏ టైంలో ఈయన పొద్దు గుంపు వేళ ఏం చేస్తున్నాడు? పడక మీద నుంచి లేచి మిద్దె మీద ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. దయచేసి ఆ టైంలో వీళ్ళ సైన్యం అంతా ఏం చేస్తున్నదంటే యుద్ధానికి పోయింది, యుద్ధంలో ఉన్నది. యాక్చువల్గా యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఎక్కడ ఉండాలా? యుద్ధంలోనే ఉండాలి రాజు. ఒకవేళ యుద్ధంలో లేకున్నా కూడా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండాలి. నీ భర్త పనికి పోయిందా, నీ భార్య ఉద్యోగానికి పోయిందా, నీ భర్త ఉద్యోగానికి పోయిందా, నీ పిల్లలు ఉద్యోగానికి పోయిందా, వ్యాపారం చేయడానికి బయటకు వెళ్ళినారా, నువ్వు నీ పిల్లల కోసము ఏం చేయాలా? ప్రార్థించే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. నా పిల్లలు క్షేమంగా రావాలి, నా పిల్లలు స్కూల్కి వెళ్ళినారు, నా పిల్లలు ఆఫీస్కి వెళ్ళినారు, నా పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళినారు, నా పిల్లలు కాలేజీకి వెళ్ళినారు, నా పిల్లలు ప్రయాణానికి వెళ్ళినారు, నా పిల్లలు ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినారు, క్షేమంగా రావాలి, పాపములో పడద్దు. యోగు చేస్తున్నాడు, తన పిల్లల కోసము ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. హల్లెలూయా. అనుదినము అరుణోదయమున లేచి యోగు తన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడా? ఈరోజు నీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ సంఘము కోసం, నీ సేవకుల కోసం నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉండాలి. నువ్వు నీ ఒంటరి సమయంలో, నీ సమయం దొరికినప్పుడల్లా నిత్యము కూడా నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసిన వాడు పడిపోకుండా ఉంటాడు. ఖాళీగా ఉన్నవాడు పడిపోతాడు. ఒంటరిగా ఉన్నవాడే పడిపోయే ప్రమాదం ఉంటుంది. దేవునితో కూడా అంటు కట్టబడిన వాడు ఎప్పుడు కూడా కదల్చబడడు. హల్లెలూయా. ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నాడు అంటే సైతాన్ దెబ్బ కొట్టేసింది. ఆదాము అవ్వలలో అవ్వ ఒంటరిగా వచ్చేసింది, సైతాన్ దెబ్బ కొట్టేసింది. గేహజీ ఒంటరిగా ఆలోచన చేసినాడు, సైతాన్ దెబ్బ కొట్టేసింది. ఈరోజు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను నిన్ను దెబ్బ కొట్టే ప్రమాదం ఉన్నది. కాబట్టి అనుక్షణమును ప్రార్థనలో, వాక్యములో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆత్మలో ధ్యానం చేస్తూ ఉండగలిగితే నీవు అపవాది సామ్రాజ్యాలను పూకటి వేర్ల కంచి పెళ్లగించగలుగుతావు. హల్లెలూయా. అదన్నమాట. ఏం చేస్తున్నాడంటే అటు ఇటు తిరుగుతున్నాడు. సడన్గా ఒక ఆమె కనబడ్డది. ఏం ప్లాన్ చేస్తున్నాడు? దురాలోచన చేస్తున్నాడు. ఏమని? ఆమెను నేను అనుభవించాలి అనుకొని. రాజు కదా, ప్రతి ఒక్క మనిషి మీద అధికారం ఉంటుంది కదా, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, లేకపోతే వాళ్ళని ఉంచాను కదా అంత ఈజీగా అని ఒక ప్లాన్ చేసి ఆమెను తీసుకొచ్చి ఆమెతోటి తప్పుగా ప్రవర్తించిన తర్వాత ఏమంటున్నాడంటే, ఆమె గర్భవతి అనే సంగతి రాజు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ రాజు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? అబ్బా, ఇప్పుడు ఈ ఇదంతా నాకు ఒక ఉరి అయిపోతుంది కదా, ఎట్లా చేయాలని చెప్పేసి, చూడండి, ఒక్క తప్పు చేస్తే 10 తప్పులు చేయాల్సి వస్తుంది. ఆ ఒక్క తప్పునే నువ్వు ఖండిస్తే ఏ తప్పు కూడా నువ్వు చేయలేవు. హల్లెలూయా. ఫస్ట్ ఒకటి తప్పుడు కార్యక్రమం నీలోకి వస్తున్నది అనుకో, అక్కడనే దాన్ని కట్ చేసి పడే, ఇక రానియొద్దు ముందుకు.
వచ్చిందంటే నీ జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంటుంది. ఒక్కటి జరిగిందంటే ఇక 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆ ఒక్క అబద్ధమే నువ్వు ఆడకు. ఆ చిన్న గ్లాసుడే తాగేం కాదు. ఎవరు చూస్తాను ఇప్పుడు? మనం సాగు కాడున్నాం, మనం పెళ్లి కాడున్నాం, ఏం కాదు, చేసేసేయి. మనం సాగు కాడున్నాం, చేసేసేయి అని చెప్పేసి అంటారు. ఆ చిన్నది నీ కుటుంబాన్ని తిన్నగా పడద్రోసే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. దావీదు చేసిన ఒక చిన్న ఆలోచన, ఏం ఆలోచన? దురాలోచన, చెడ్డ మనసు వచ్చేసింది. ఎవరికి? దావీదు దేవుడు హృదయానుసారి. ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఏమైపోయినాడు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకే హల్లెలూయా. ఒంటరి ప్రార్థన ఏం చేస్తుందట? మంట లేపుతుంది. ఒక హన్న చేసింది ఒంటరిగా ప్రార్థన, ఒక హాగారు చేసింది ఒంటరిగా ప్రార్థన. అది మంటలేసి దేవుడు దిగి వచ్చి హాగారును దీవించినాడు. హల్లెలూయా. ఒక హన్న చేసింది షిలోహు మందిరం కాడ ఒంటరిగా ఏడుస్తున్నాడు. ఒంటరిగా చేసిన ఆ ప్రార్థన మంటలేపి దైవజనుడు బయటకు వచ్చి అంటున్నాడు, అమ్మా ఎందుకు మాత్రాలు అయినావు? అయ్యా, నా దేవుడి సన్నిధిలో నేను నా బాధను గుమ్మరిస్తున్నాను. ఓకే, ఎందుకో? నా పిల్లలే, నువ్వు దుఃఖముఖిగా ఉండుట మానేసాయి, నీకు పిల్లలు అవుతారు పో అని చెప్పేసినాడు. హల్లెలూయా. అద్భుతం అన్నమాట. ఆ ఒంటరి ప్రార్థన మంట లేపింది. ఒంటరి ప్రార్థన దైవజనులను కదిలించింది. ఒంటరి ప్రార్థన సాతాను సామ్రాజ్యాలను కూలగొట్టింది. యేసయ్య ఒలీవల కొండ మీద ప్రార్థనతో ఉండి సమాజ మందిరంలో ఆయా ప్రాంతాలలో అడుగు పెడుతుండగా చీకటి శక్తులన్నీ ఏమంటున్నాయో తెలుసా? ఓ నజరేయుడైన యేసు, నీవెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడవు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడ గడపాలా? మంట కలిగిన దేవుని ఆత్మతో కూడా గడిపే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అటు ఇటు తిరుగుతున్నాడు. అది మోసం చేసింది. ఈరోజు ఒంటరి సమయాలు ఎన్నో ఉంటుండొచ్చు నీ జీవితంలో. ఆ ఒంటరి టైంలో నువ్వేం చేయాలి? మంట కలిగిన దేవుని ఆత్మచేత నింపబడు. ఏ అపవాది నిన్ను మోసం చేయడు, ఏ దురాలోచన నీలోకి రాదో. పాపం, నేను ప్రార్థనా పరునే కదా అనుకున్నాడు కావచ్చు, మోసపోయినాడు. ఏం చేసినాడు తెలుసా? నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకొని ఊరియా భార్య అయిన బత్షెబాతో తప్పుడుగా ప్రవర్తించినాడు. అంత మాత్రమే కాదు, ఒక ప్లాన్ వేసి, ఒక ఉరి లెక్క ఒక ప్లాన్ వేసి, ఒక పకడ్బందీగా ప్రణాళిక రచించి ఆమె భర్త అయిన ఊరియాను ఏం చేసినాడు? హతమార్చేటట్టు యుద్ధములో ముందు వరుసలో పెట్టి చంపించేసినాడు. చంపించి ఆయన భార్యని ఏం చేస్తున్నాడు? భార్యగా పెట్టుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు విరోధంగా తిరిగినావు కదా, నాకు విరోధంగా దురాలోచన చేసినావు కదా, నేను చూస్తలేను అనుకున్నావా? దావీదు లాంటోనే వదిలిపెట్టలే, మరి నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆలోచన చేయండి. దావీదు హృదయానుసారి. దావీదు చాలా దగ్గరగా ఉండేవాడు దేవునికి. హృదయంలో దావీదుతో చెప్పకుంటే పని చేయడు దేవుడు. అంతగా దేవుడు దగ్గరగా ఉన్నాడు. హృదయానుసారి. ఆయన హృదయంలో ఉన్న ఆలోచన అంతా దేవుడు దావీదుతో చెప్పుకునేటోడు అన్నమాట. ఎవరితో చెప్పుకుంటాం మన బాధలన్నీ? మనల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళతో చెప్పుకుంటాం. దగ్గరలతోటే కదా, ఆత్మీయులతోటే కదా. దేవుడు కూడా దావీదును అట్లా చూసుకున్నాడు. దావీదు నా హృదయానుసారి. కానీ ఈ హృదయానుసారిగా ఉంటున్న దావీదే ఏం చేసినాడు? దేవునికి వ్యతిరేకమైన పని చేసినాడు. ఏమనుకుంటున్నాడు? నన్ను ఎవరు చూస్తలేరు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నాడు వచ్చు, నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావేమో. రియల్లీ చెప్తున్నా, దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టు. ఏ సమయం అందైనా, ఏ స్థలమైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా నిత్యము చూచువాడా, నన్ను కాచువాడా. నిత్యం చూస్తూ నిన్ను కాస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఎవరు చూస్తలేరు కదా అని ఏది పడితే అది మాట్లాడదు, ఏది పడితే అది చెయ్యకు. చేసిండు అట్లనే. మనల్ని ఎవరు చూసేదరని జనాలు ఏం చేస్తారంటే చెప్పుకుంటారట. ఈ ప్లాన్లు వేస్తుంది, ఈ తప్పుడు పనులు చేస్తుంది. నన్ను ఎవరు చూస్తున్నారు? నీ మనస్సులో ఉన్న నీ హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు దేవుడు.
అంతరంగాన్ని ఎరిగిండు ఆయన. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఒక మంట కలిగిన ప్రార్థన చేయి, దేవుని మహిమ దిగి వస్తుంది. హాగారు చేసింది ప్రార్థన. అడవిలోన హాగారు ప్రార్థించగా దేవదూత దిగి వచ్చి దీవించాను, దయ చూపించింది, వాగ్దానం ఇచ్చింది. నువ్వు అట్లా చేయి, నీకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకునే కృపనిస్తాడు. ఆమేన్. దయచేసి ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్లాన్ వేసినా వేసిండు, తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు ఎవరు ఏం తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు. మరి ఏం జరిగిందో ఒకసారి చూసుకొని ముగించుకున్నాం. 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. చాలు, నెక్స్ట్ మరణ జరుగుతుంది. ఏమవుతుందట? నీవు నన్ను లక్ష్యము చేయక. నీవు దేవుని లక్ష్య పెట్టాలి, దేవుడు నిన్ను లక్ష్య పెట్టేటట్టు నువ్వు ఉండాలి. నిన్ను దేవుడు లక్ష్య పెట్టాలి, దేవుడు నిన్ను లక్ష్య పెట్టేటట్టుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నన్ను లక్ష్యము చేయక. ఒక మాటలు చెప్పాలంటే నీ యొక్క భాషలో దేవుని లెక్క చేయలే, దేవుని మాటను లెక్క చేయలే, దేవుని మాటను అంగీకరించకుండా హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా అగునట్టు తీసుకొని నందున నీ పొరుగు వానిదేది నీవు ఆశించకూడదు. వాని భార్య అయినను, వాని ఎద్దునైనా, వాని ఇంటినైనా, వాని ఆస్తినైనా, వాని పనినైనా, ఏదైనా నువ్వేం చేయదో. ఎక్కడున్నది మాట? 10 ఆజ్ఞలలో ఒక మాట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు మరి ఒక దావీదు రాజు? ఆశించినాడు. ఆశిస్తాను వారికి. మరి నువ్వేం ఆశిస్తాను? ఎవరినైనా చూసి ఏదన్నా ఆశిస్తానవేమో. ఒకని భార్యను ఆశిస్తున్నావేమో, ఒకని బిడ్డను ఆశిస్తున్నావేమో, ఒకరి సంపాదన ఆశిస్తున్నావేమో, ఒకరి భర్తను ఆశిస్తున్నావేమో, ఒకరి పిల్లల్ని ఆశిస్తున్నావేమో, ఒకరి కుమార్తెను, ఒకరి కుమారుని ఆశిస్తున్నావేమో. చెడు ఆలోచన నీలో పుడుతున్నదేమో, జాగ్రత్త. అట్లా ఆశించినందుకే నన్ను ఎవరు చూస్తలేరని ఆశించినాడు. చూస్తే దేవుడు చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను లక్ష్యము చేయక, నా మాట లెక్క చేయక, నేను ఎవరిది ఆశించొద్దు అని చెప్తే నువ్వు ఆశించినావు కదా. ఊరియా భార్యను నువ్వేం చేసినావు? నీకు భార్యగా తీసుకున్నావు. నీకు భార్య లేదా? నీకు పిల్లలు లేరా? నీకు ఇంకో భార్య కావాలంటే నువ్వు చేసుకునేవాడు. కానీ వాని భార్యను నువ్వెందుకు తీసుకున్నావు? ఒకని సొమ్ము నువ్వెందుకు ఆశిస్తున్నావు? నీది కాదు కదా. నీకు కావాలంటే దేవుడిని నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. భార్యలను కాదు. ఏమంటున్నా? నూతన నిబంధన ప్రకారం ఒక మనిషికి ప్రతివానికి సొంత భార్య ఉండవలేను, అంతే. అంటే సొంతం వేరే, అద్దె వేరే ఉంటుందా? కొందరికి అద్దె కూడా ఉంటాయి. అద్దె భార్యలు రిమూవ్ చేయి ఉన్నారేమో. ఒకవేళ అద్దె భర్తలు ఉన్నారేమో. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. హల్లెలూయా. ఏమనుకుంటారంటే సమరేశ్వరి అంటున్నది, దాచి పెడతా ఉంటాడు. దావీదు కూడా దాయమైనాడు. ఎవరి ముందు? నాతాను ప్రవక్త ముందు. నాతాను ప్రవక్తలో ఉన్నది ఎవరో? జీవము కలిగిన దేవుని ఆత్మ. హల్లెలూయా. దాస్తున్నాడు. ఒకరికి ఒకదే భార్య ఉండాలంటే ఏమని చేస్తున్నాడు? ఈమెకి ఎందరు భర్తలు ఉన్నారట? 5 ఉన్నారు. కానీ ఏమన్నా చెప్పింది ఆయనకు? ఏం చెప్పలేదు. లోపమేమి ఎరగనట్టు లోగుట్టు దాచేసింది. లోపలున్న దాస్తే దేవుడు అన్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అనగానే ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా నీకు సాక్షిగా నేను బ్రతుకుతా, నువ్వు చెప్పిందంత సత్యమే. కుండ అక్కడ వారేసి ప్రభు దగ్గరికి పరిగెత్తింది. హల్లెలూయా. ప్రభుకు సాక్షిగా బ్రతికింది. అయితే నీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు. భార్యలు కావాలని కాదు,
ప్రతి వానికి ఒక్కతే భార్య. అడుగుమన్నాడు కదా పాస్టరు, మా భార్య చెప్పినట్టు ఇంటలేదు, ఇంకో భార్య నన్ను అడుగుతా. మా భర్త చెప్పినట్టు ఇంటలేడు, వీడు చక్కగా పనిచేస్తలేడు, ఒక మంచి ఎంప్లాయీని అడుగుతా. హల్లెలూయా. అది కాదు, ఏం అడగాల? దేవుని చిత్తాన్ని అడిగి, దేవుని ఆశీర్వాదాన్ని అడిగి, దేవుని కృపను అడిగి, దేవుని ఇష్టంగా బ్రతకడం కోసం ఆ జ్ఞానాన్ని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడంటే అడగడం కాదు, ఈయనే చూజ్ చేసుకున్నాడు. ఎవరిని? బత్షెబను చూజ్ చేసుకుని ఒకని భార్యను ఏం చేస్తున్నాడు ఈయన? లాక్కున్నాడు. ఆల్రెడీ ఆశించి లాక్కున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? హత్య చేయించినాడు. పైగా ఆమె భర్తున్నాడు కదా, ఆ భర్తను హత్య చేయించి తద్వారా ఆమెను ఈయనకు భార్యగా చేసుకున్నాడు. ఏం ప్లాన్ అమ్మా? మామూలు ప్లానా? పాపం ఎవరైనా అమాయకులు ఉంటే, అమాయకులను ఇట్లా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అమాయకులను ఇట్లా మోసం చేసేవాళ్ళు, వాళ్ళని ఆశించి వాళ్ళ భూములు వీళ్ళ పేరు మీద పట్టాలు చేయించుకొని, వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఇల్లు వాళ్ళకి తెలియదని. దయచేసి దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. వాడు తెలివి తక్కువడు కదా, వాడు జ్ఞానం లేదు కదా. నాకు జ్ఞానం ఉన్నది కదా అనుకుంటున్నావు కావచ్చు. దయచేసి నాకు జ్ఞానం ఉన్నది, నాకు బలం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నన్ను ఎవ్వరు చూస్తారు, నన్ను ఎవరేం చేస్తారు. మొన్నటి దినాన ఒక ఆయన, ఒకప్పుడు మన సంఘ సభ్యుడు ఈ మందిరం మొదలు కాకముందు ఎల్లయ్య అని ఇప్పగూడెం ప్రాంతం. ఏమైందంటే మందిరాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టిండో కంప్లీట్గా తప్పిపోయింది. అయితే నేను అన్నప్పుడు, నువ్వు ఈ మందిరం కంచిపోకు, నువ్వు ఇక్కడనే ఈ పరిచర్యలో కట్టబడి ఉండాలని చెప్తే నా మాట వినకుండా, ఇది దేవుని మాట అని కూడా చెప్పిన, వినలే. తద్వారా ఏం చేసినాడంటే వెళ్ళి ఆయన ఇష్టానుసారంగా బ్రతకడం కోసం దురాలోచన వచ్చింది ఆయనకు. ఆ దురాలోచన ద్వారా సంఘానికి, దేవునికి దూరం అయిపోయి ఏదో సాధిస్తా అనుకున్నాడు పాపం. తద్వారా తన పిల్లల ఆత్మీయ జీవితం, తన ఆత్మీయ జీవితం, తన భార్య ఆత్మీయ జీవితం పూర్తిగా కోల్పోయి నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం, ఒక వారం సరిగ్గా అమావాస్య రోజు ఆయన వాళ్ళ ఊర్లోనే ఏదో పని చేస్తున్నాడట. ఆ పని చేస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు, కానీ ఆ రోజు అపవాదికి సమయం ఆసన్నమైంది. ఆ స్లాబు ఆయన మీద కూలింది. ఇమీడియట్లీ ఆయన అప్పుడే చనిపోయినట్టే. కాకపోతే వీళ్ళ హాస్పిటల్ చుట్టూ వారం తిప్పిండు. వారం రోజులకు నిమ్స్లో, ఇదే హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్లో తుది శ్వాస విడిచేసి మనందరికీ దూరం అయ్యి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయింది తెలుసా? అన్ని దురాలోచనలు పాపం. దేవునికి వ్యతిరేకంగా నడిచి పోయాడు. దయచేసి అంటున్నా, ఆయన అనుకోవచ్చు ఒక మాట. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఆ రోజు మార్నింగ్ కూడా ఆయన పనికి పోయినప్పుడు అనుకోవచ్చు, ఈ తాగుడు, ఈ వ్యసనాలు, ఈ చెడలవాట్లు, ఈ యొక్క సంఘాల మీద, సేవకుల మీద ఉన్న దుర్బుద్ధి వదిలిపెడతా, నేను ఈ కాంచి వచ్చే వారం వదిలిపెడతా, రేపటి నుంచి వదిలిపెడతా, వచ్చే నెల నుంచి వదిలిపెడతా, ఇక మంచిగా బ్రతుకుతా నేను అని అనుకోవచ్చు. కానీ ఆ అవకాశం తనకు ఉండదు అన్న సంగతి ఆయన గ్రహించలేకపోయినాడు. రియల్లీ నేను చెప్తున్నా, ఆ పరిస్థితి ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి అనుక్షణం ఈరోజే ఆ దురాలోచన వదిలిపెట్టేసి, ఈరోజే దేవునికి విరోధమైన పనులు, సాంగత్యాలు, కార్యక్రమాలు వదిలిపెట్టారు. లోపమేమి ఎరగనట్టు లోగుట్టు దాచినాడు. డబ్బు నిన్ను రక్షించదు, బంధువులు నిన్ను రక్షించలేరు. నాకు ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయమంటే నాకు దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఏమో కష్టమే అనుకున్నా, సర్లే అని చెప్పేసి నాకు వీలు కాలేదు. మరల తెల్లారి నేను మీటింగ్ చూసుకొని పోదామని చెప్పేసి అనుకుంటున్నా. అంతే, వాళ్ళే ఫోన్ చేసి వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, నాకు మన సహోదరుడే చనిపోయిందట అని చెప్పి. అంత బాధకరం. దయచేసి ఆయన మస్తు పట్టుదల ఉండే, పాటలు పాడాలని పట్టుదల, ప్రార్థన చేయాలని పట్టుదల.
ఒక పాటను గంటలు గంటలు ప్రాక్టీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయనకు వచ్చిన అని స్వరంతో ఆయన రియల్ని ఒక మాట చెప్తాను. ఈరోజు అంత వయసులో ఉన్న మీలో కూడా ఎవరికి అంత పట్టుదల లేకపోవచ్చు, కానీ నేను స్వయాన కళ్ళతో చూసిన, చెవులతో విన్నా. నేను వాళ్ళ ఇంట్లోకి ఒక రోజు పోయేసరికి బుక్ ముందర పెట్టుకున్నాడు, యూట్యూబ్లో పాట పెట్టుకున్నాడు, ఆడుతూనే ఉన్నాడు. నన్ను చూసి నవ్వి తొందరగా బుక్ పక్క పెట్టి కుర్చేసి పసరొచ్చిన లేలే అని చెప్పేసి రియల్లీ అప్పుడు ఎవ్వరు లేరు చర్చిలో, మీ మధ్యలో ఉన్న వాళ్ళు తప్ప. ఒక ఇద్దరు వాళ్ళు మన భాగ్యరాక్క వాళ్ళు తప్ప. అద్భుతంగా వేల మంది ఉన్న సంఘంలో ఉన్న సేవకునికి ఇచ్చిన వాల్యూ ఇచ్చేది నాకు తెలుసా. వేల మంది సంఘంలో ఉంటే ఎట్లా వాల్యూ ఉంటుంది, అంత వాల్యూ ఇచ్చేటోడు. కింద కూర్చోడానికి కూడా ఇష్టపడేటోడు. ఆయనకు కాలు బాగా లేకున్నా, హెవీ వెయిట్ ఉన్నా కూడా పాస్తర్ ముందు నేను, దైవజనుల ముందు నేను కూర్చోను. గౌరవం. పిలుపు కూడా అంతే, పిలుపు కూడా అదే పిలుపు. సేవకునిగా, దైవజనరాలని దైవజనరాలిగా. ఆహ్వానం కూడా అంతే, పట్టుదల కూడా అంతే. పాపం నేను చూసి మస్తు బాధపడ్డా. ఎలాంటివి అయిపోయినావు అసలు. వీళ్ళు చెప్తున్నా, అందరూ ఎక్కడెక్కడో చర్చిలో పోయినా కూడా నన్ను ఒక మాట చెప్పింది తెలుసా, నువ్వేం బాధపడకు. నాకు మొన్న మాట గుర్తొచ్చి మస్తు దుఃఖం అనిపించింది. నువ్వేం భయపడకు, ఎవరు వస్తలేరని నువ్వు భయపడకు, నేనున్నా. దేవుడు ఉన్నాడు మనకు. మనం కూడా గొప్పగా ఉంటాం, మనం కూడా బాగుంటాం, మనకు కూడా మంచి రోజులు వస్తాయి, మన చర్చి కూడా మంచి డెవలప్ అయిపోతుంది. రియల్లీ ఇట్లా చెప్పేటోళ్ళు కరువు అయిపోయింది. కానీ ఆ మాట చెప్పినందుకే నా ఒక్క మాటనే నా హృదయాన్ని చాలా బాధ పెట్టింది. అయ్యో అనిపించింది తెలుసా. అట్లుండాలి భక్తి, సంఘాన్ని బలపరచడం. మామూలుగా ఒక్కరిద్దరు తప్ప చర్చిలో ఎవరు లేకపోయినా అంటూ కట్టబడి. కానీ నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకరోజు నేను చెప్పిన, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు అని చెప్పి ఆ మాట ఏంటి, అది నాకు కోపం, బాధ. ఈరోజు అదే నిన్ను శవపేటికలోకి తీసుకుపోయింది. ఎలాగంటే మారు మనసు లేకుండా తీసుకుపోయింది. నలుగురికి చెప్పే నీవు నలుగురి చేత మోయించబడే పరిస్థితి దిగజారిపోయింది. దయచేసి నీ కూడా చెప్తున్నా, రియల్లీ చెప్పిన నేను. ఇప్పుడు ఆ మాట గుర్తు చేస్తే తలకాయ ఏడబెట్టుకోవాలని కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆయన కూడా సాక్ష్యం, ఆయన కూడా చెప్పిన, రాజు కూడా చెప్పిన. ఇట్లా చెప్తింటలేడు, అక్కడికే పోతున్నాడు అని చెప్పలేదా. చెప్తే ఆయన కూడా అన్నాడు ఫోన్ చేసి, మరి ఇక్కడి నుంచి చేసుకోరాదా అన్న, పని చేసుకోరాదా అన్నాడు. కుమార్ అనే ఒక ఆయన ఉంటాడు, ఈ ఎల్లయ్యకు ఒక దగ్గర స్నేహితుడు. ఆయన కూడా చెప్తే ఆయన అన్నాడు, అన్న నేను చెప్తే కూడా ఇంటలేడన్నా అన్నాడు. నేను కూడా చెప్తే ఇంటలేడన్నా అన్నాడు. ఇంతమందివి చెప్తే వినకుండా పోయి చేసింది ఏందో తెలుసా, సిగరెట్లు, సినిమాలు, తాగుడు, బూతు మాటలు, వంకర బుద్ధి అన్నీ నేర్చుకున్నాడు. కొందరు అనుకుంటారు మీ చర్చికి వస్తేనే బాగుంటారా అని అనుకుంటారు. మా చర్చి మీ చర్చి కాదమ్మా, దేవుడు చెప్పిన మాట వినాలి. చర్చిలో ముచ్చట కాదు. సంఘం పెద్దది కావచ్చు కానీ దైవజనుడు దైవజనుడే. వెళ్ళి చెప్తున్నా, సంఘము పెద్ద సంఘం కావచ్చు, ఒకటి చిన్న సంఘం కావచ్చు, కానీ దైవజనుడు పెద్ద దైవజనుడు, చిన్న దైవజనుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ రాసింది. పాస్తరే అంతే. దేవుడు సేవకుడే. చిన్న సేవకుడు పెద్ద సేవకుడు కాదు. చిన్న సంఘం పెద్ద సంఘం ఉన్నది అంటే ఎక్కువ మంది ఆడ కూడుకుంటారు కాబట్టి అది పెద్దది, తక్కువ మంది కూడుకుంటున్నారు కాబట్టి చిన్నది. కానీ ఆడ ఉన్నది దైవజనుడే, ఈడ ఉన్నది దైవజనుడే. హల్లెలూయా. ఈ విషయాన్ని పాపం ఆయన బాగా గమనించినప్పుడు ఏమన్నా తెలుసా, పెద్ద చర్చి కాదయ్యా, ఎక్కడున్నా దేవుడే. ఈ మాట మాత్రం నాకు బాగా చెప్పేది. మన మధ్యలో ఉన్న వాళ్ళు ఇంకొకరు కూడా నన్ను ఈ మాట అన్నారు. ఈ మాట ఎవ్వరు లేనప్పుడు ఇంకొకరు కూడా ఈ మాట అన్నారు. అన్న ఒకరోజు బండి మీద వస్తుంటే ఏదో విషయంలో మేము బాధపడుతుంటే, అన్న నువ్వేం బాధపడవు, అలా నేను మర్చిపోను అంత ఈజీగా వాళ్ళని మర్చిపోయే కార్యక్రమం ఉండదు. అన్న నువ్వేం బాధపడవు. నాకు ఇప్పటికీ అక్కడ ఎక్కడన్నాడు ఆ మాట అనేది కూడా నాకు తెలుసు. నేను పనికి వెళ్ళి ఆయనతో పాటు వస్తుంటే ఆయన, నువ్వేం బాధపడవు, దేవుడు ఉన్నాడన్నా, మనది కూడా గొప్పగా అయితే చూడు. ఇది
మనం కూడా బాగుంటామన్నా, మనందరం ఉంటామని నాకు ఆశ ఉన్నది. పోయిదన్నమాట. దురాలోచనలు కాదు దృఢపరచుకునేది, దేవుని మాట చేత ధైర్యపరుస్తూ బలపరిచే వ్యక్తులు ఈరోజు సంఘంలో లేపబడాలి. అయితే అదనమాట. పాపం మొన్నటి దినాన సమాధి అయిపోయింది. పోదామంటే కూడా వీల్లేదు. అందుకనే ఇక్కడనే నేను వెళ్ళి చూసి హాస్పిటల్ కాడికి పోయి మాట్లాడి ధైర్యపరిస్తే బాగా బోర్న ఏడుస్తున్నది వాళ్ళ భార్య. వాళ్ళ కొడుకు మీద వాడు ఏడుస్తున్నాడు. వాళ్ళ బిడ్డ ఫోన్ చేసి అన్నా జర రావా అన్నా అన్నది. నిజంగా చెప్తున్నా, హృదయం పిండేసినట్టు అయింది ఆ మాట అనగానే. అన్నా నువ్వు రావా అన్నగానే అసలు మీటింగ్ ఉందిరా, నేను రాలేకపోతున్నానని చెప్పేసి ఏం చేయలేకపోయినా తెలుసా. చూడు, హాస్పిటల్ కాడికి అయితే వస్తా, ఇంటికైతే నేను రాలేను. ఖచ్చితంగా నేను ఆ మీటింగ్ పోవాలి. చాలా రోజుల నుంచి నేను ఆశతో ఎదురు చూస్తున్నది అది అని చెప్పి బాధపడ్డది అనుకున్నా. నాకు తెలిసి చాలా అన్నరా వస్తలేడు అని. డాడీ వస్తున్నాడు చూడు, అన్ని కార్యక్రమాలు చేస్తాను దగ్గరుండి, కానీ నేను రాను, ఏమనుకోకండి, వచ్చి కలుస్తాం. మళ్ళా మొన్న వచ్చి కలిసిపోయినా అని చెప్పి. రియల్లీ నేను పోతే మాత్రము చనిపోయిన వ్యక్తి వస్తాడు. చూడు, అమావాస్య రోజు పచ్చి సైతాన్ శక్తి. అందుకే దయచేసి నేనేం కాదు మారతా, నేను రేపు మారతా అనుకుంటాను. ఇదే అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఈ సమయం మరలా నీకు రాదు కావచ్చు. రాలాభాషాకాంతి అన్న థ్యాంక్ యూ జీసస్. ఈ టైం వల్ల నీకు రాకపోవచ్చు, వస్తుందో రాదో నీకు తెలియదు. వచ్చినప్పుడే ఉపయోగించు. ఆమె అంటున్నది, మాకోసం ఎవరు చెప్తారు అసలు, మా మమ్మల్ని ఎవరు తీస్తారు ఈ కాల్సి. మాట్లాడేటోడే పోయిండు, కొంచెం గట్టిగా మాట్లాడేటోడే, కొంచెం తెలివికల్లోడే దూరం అయిపోయిండు. నా కొడుకు పెళ్లి కాలే ఇంతవరకు, నా కొడుకు కూడా తప్పైన కుమారుని లెక్క అయిపోయిండు. నన్నెవరుగా అంటారు అసలు, నాకు ఆస్తిపాస్తులు లేవు అని ఇవన్నీ తలుసుకుంటూ హాస్పిటల్ కాడ ఎడుతుంది నన్ను పట్టుకొని. మీరు కూడా నాకు దగ్గరగా లేకుండా పోయిండు, మీకు దూరం అయిపోయినాం మేమని అంటుంది. చెప్తారేమో అంటే మీరు కూడా దగ్గర లేరు, మేమే దూరం అయిపోయినామనే బాధతోటి ఏడుస్తుంది. ఎడతంటే వర్ణనాతీతం. అసలు వాళ్ళకి ఏం చెప్పి ఓదార్చాలో నాకు అర్థం కాదు. ఒకటే మాట చెప్పింది. కొన్ని పరిస్థితుల వల్ల మనం ఇంత దూరం వచ్చినాం, కానీ ఏదేమైనా మనం బాధ్యత తీసుకోవాలని నడవాలనే ఆయన దూరం అయిపోయింది కావచ్చు. ఈరోజు మనం బాధ్యత తీసుకోవాలి కుటుంబం మీద అని వాళ్ళకి చెప్పి బలపరిచి ధైర్యపరిచి ఊకుంచి వచ్చేసి. రియల్లీ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో మరణం తెలియదు. కాబట్టి ఆల్వేస్ ఎట్లుండాలంటే దేవుని దృష్టిలో యథార్థవంతులుగానే నిలబడాలి. దావీదేమనుకున్నాడు, ఎవరు చూస్తలేరు అనుకొని తప్పు చేసి ఏమైపోయింది తెలుసా? చదువుదామా మాట, చదువుకొని ముగించుకున్నాడు. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఏమొస్తున్నదమ్మా? సదాకాలం యుద్ధం. ఇక కుటుంబంలో నెమ్మది లేదు. ఒక్కరోజు కాదు, ఎప్పటికీ నెమ్మది లేని బతికేనట్టుగా వాళ్ళది. ఎవరిది? దావీదు వాళ్ళది. దావీదుతో దేవుడు అంటున్నాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఈ సేవకుల ద్వారా. ఏమంటున్నాడు? నీ ఇంటికి సదాకాలం యుద్ధమే. ఇక నెమ్మది ఎక్కడ ఉంటుంది? యుద్ధం ఉంటే చిన్నగా గొడవ మన ఇంట్లో జరిగితేనే సమాధానం ఉండదు, అన్నం తినబుద్ధి కాదు, ఏ పని మీద కూడా మనస్సు ఉండదు. అసలు ఇంత భయంకరమైన స్థితి. దయచేసి అంత భయంకరమైన స్థితులు రాకముందే దురాలోచనలు మానుకో. ఇంకేమవుతుందట? చదవమ్మా. నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చిన దినమగనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతు. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువ వారికి అప్పగించదని. ఏమవుతుందట? నువ్వు చూడకుండా వారి భార్యను తెచ్చుకున్నావు. కానీ జాగ్రత్త గమనించండి, నీ ఇంటి వాళ్ళ మూలంగానే నీకు అపాయం వస్తుంది. అంటే నీ ఇంటోళ్ళే నీకు ఏమవుతారు అంటున్నాడు? శత్రువులు అవుతారు. ఎప్పుడు దురాలోచనలు చేస్తే దేవునికి విరోధంగా తిరగొద్దు. ఏం జరుగుతుంది అక్కడ? ఆయన ఇంటోళ్ళే ఆయనకు విరోధంగా అయిపోయినారు. దయచేసి అట్లా కావడానికి మన సంఘానికి మనకు వీల్లేదు. హల్లెలూయా. దురాలోచనలు మానుకో. ఇంకేమంటున్నాడు? నీ భార్యను
నీ చేరువ వారికి ఇచ్చేస్తా, వాళ్ళు నీ ఎదుటనే తీసుకుపోతారు అంటున్నాడు వాడు. దావీదు కళ్ళతోడు చూస్తుండగానే దావీదు భార్యలను ఎదుటివాడు తీసుకుపోతాడు. ఎంత బాధ! ఈయన ఆపలేని స్థితి, ఈయన ఆపలేకపోతున్నాడు. తన భార్యకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు దావీదు. తన భార్యను కాపాడుకోలేని పరిస్థితి ఒక రాజుకు వచ్చేసింది. దయచేసి ఈ మాటలు వింటున్న మనం కూడా చూసి గమనించాలి. దావీదు అనుకోవచ్చు, నా భార్యలు నా చేతుల నుంచి ఎట్లా పోతారని. దేవుడు ఇప్పించేసి చూస్తాంటే భార్యను పోతాను. ఎందుకు తెలుసా? నువ్వు ఎదుటోని భార్యను ఏం చేసినావు? తీసుకోలేదా? నీ భార్య పోతాంటే నీకు బాధ అయితే, ఎదుటోని భార్య పోయినప్పుడు నువ్వేం చేసినావు? ఎదుటోని భార్య తీసుకొచ్చుకుంటే వాడెంత బాధపడ్డాడు. ఎదుటోని సొమ్ము నువ్వు తీసుకొచ్చుకుంటే వాడెంత బాధపడచ్చు. ఎదుటోని మీద కక్ష కడతంటే వాడెంత బాధపడచ్చు. ఎదుటోని మీద శత్రుత్వం చేస్తుంటే వాడెంత బాధపడచ్చు. ఇస్ ద సేమ్ సిచ్యువేషన్. నాకు రిటర్న్ అయితే నా పరిస్థితి ఏంది అని నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే దేవునికి విరోధంగా ఏ పని కూడా చేయలేవు. దయచేసి ఏం మత్తున్నది ఈ జనాలకు? దురాలోచన అనే మత్తు. మత్తులలో ఒక మత్తు ఏం పట్టింది హృదయానికి? దురాలోచన. దయచేసి ఈరోజు దురాలోచన మానుకుందాం. ఆ దురాలోచన చేసిన వాడు దేశదిమ్మరైపోయినాడు. ఆ దురాలోచన చేసిన దావీదు ఆయన ఇంటి మూలంగానే ఆయనకు అపాయం వచ్చింది. ఆ ఇంటిలో ఆయనకు శత్రువులుగా మారినారు. ఈరోజు నీ ఇంటి వారు నీవు అలాగ మారొద్దన్న ఉద్దేశంతో, నీవును నీ ఇంటి వారు యెహోవాను సేవించాలనే ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు నీ ఎదుట దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి దయచేసి దావీదు ఒక మనిషిని చెరిపినాడు, హత్య చేసినాడు. ఈరోజు నువ్వు చేయకూడదు. కయీను తన సహోదరుని హతమార్చినాడు. ఈరోజు ఎవరు చూస్తలేరు అనుకోకు, దేవుడు చూస్తున్నాడని అనుక్షణం నీ హృదయాన్ని దేవుడికి సమర్పించి దేవుడి కోసం బ్రతుకుదాం. దైవ దీవెనలు మనందరిపై కుమ్మరింపబడును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.